ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు పునరుద్ధరణ దినాన్ని మనకు ప్రసాదించినందుకు, ఈ ఆదివార దినాన్ని ఆరాధించేందుకు, ఈ పరిశుద్ధ దినాన్ని వచ్చిన ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. అందరు తలల వంచి ప్రార్థించినట్టయితే ప్రార్థించుదాం. మహాగణుడ గొప్ప దేవ, మా యేసయ్యానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఆదివార సమయంలో ఇలాగ కూడి ఆరాధించి ప్రార్థించే గొప్ప అవకాశం నాశన మక్కలకు చేసిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్యా. ఆరాధన అందరిలో మీరుతో నడిపించండి తండ్రి యేసయ్యా. నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోండి తండ్రి యేసయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం తండ్రి యేసయ్యా. స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ముగింపు వరకు మీరే నామమహిమార్థమై మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మనమందరం కలిసి మా కాపరివైనందున అనేటువంటి పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడే ప్రయత్నం చేయండి, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ మా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. మా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. అలాగే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ధైర్యము కోల్పోయిన, భయముతో మది నిండిన, చీకటులే కమ్మిన, సాగలేమని తెలిసిన, మన పితరులు నడిపించినటువంటి ఆయన సామర్థ్యం మనకు తెలిసినప్పుడు మనం ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా. బిగ్గరగా పడదాం. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా. మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, నాకు ధైర్యముగా ఉన్నది,
ఎంతో నెమ్మదిగా ఉన్నది, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన, నూతన యెరూషలేములో మా పేరుని రాసిన, మేఘ స్తంభముగా నడిపించిన, నీ మహిమనే చూపించిన, నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది. ఎండిన మా బ్రతుకులో నీటి ఊటగా మార్చిన, నూతన యెరూషలేములో మా పేరులే రాసిన, ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన, నూతన యెరూషలేములో మా పేరునే రాసిన, మేఘ స్తంభముగా నడిపించిన, నీ మహిమనే చూపించిన, మేఘ స్తంభముగా నడిపించిన, నీ మహిమనే చూపించిన, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. మంచిది. మరొక కీర్తన పాడుకొని నీవు నా తోడు ఉన్నావయ్యా అనేటువంటి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. చప్పట్లు కొడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
దిగులేలా నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావయ్యా, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు అని పాడుతూ దేవుని స్తుతిద్దాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అలాగే చప్పట్లు కొడుతూ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడే ధైర్యము పంచావు. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నా
నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలు. మనమందరం కూడా లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. కీర్తనలు 53. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయు వారొకరునూ లేరు, ఒక్కడైనను లేడు. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. చివరి వచనం అందరం కూడా కలిసి చదువుదాం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. రేపు దేవుని ఆరాధన చేసుకుందాం. మనమందరం కూడా కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడు గతించిన వారమంతా కాచి కాపాడి భద్రపరిచి మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినమునకు మనల్ని నడిపించినటువంటి విధానమును బట్టి దేవుని స్తుతించుకుందాం. కొద్దిసేపు దేవానికి స్తోత్రములు నాయన. దేవా, నీవు మహిమకు పాత్రుడవు ప్రభువా, ఘనతకు అర్హుడవు నాయన. అయా, మేము మిమ్మల్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలులో దేనిని మరువకుమని భక్తుడు ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నాడో, మనము కూడా ప్రభువు చేసినటువంటి మేలుని ఏమాత్రము మర్చిపోకూడదు. మనం ఈరోజు నీవు నేను మనమందరము కూడా ఊపిరి తీసుకుంటున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే కదా. ఆయన కృపను బట్టి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం, దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. నిత్యము కోట్లాను దూత గణముల చేత పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు ఈరోజు నీవు నేను స్తుతిస్తే, నీవు నేను ఆరాధిస్తే మన స్తుతుల మీద ఆశీర్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన నోటితో మనం స్తుతించినప్పుడు, మన హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన హృదయాలను చూస్తాడంట. ఇదిగో యథార్థముగా ఆరాధించేవారు కలరేమో అని ఆయన తొంగి చూస్తూ ఉన్నాడంట. ఈరోజు నా దేవుడు నీ పెదాల నుంచి వచ్చేటువంటి పాటలు కాదు కోరుకునేది, నీ నోటితో నువ్వు పాడేటువంటి వినసొంపుగా పాడేటువంటి కీర్తనలు కాదు నా ప్రభువు చూసేది. మన జీవితాల ద్వారా ఆయన మహిమను కనపరిచేటువంటి వారిగా, ఆయన మహిమపరిచే వారిగా మన జీవితాలు ఉండాలి. అదే నిజమైన ఆరాధన నా ప్రభు అంటా ఉన్నాడు. ఈరోజు మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు కదా. మనం ఖాళీగా ఉంటేనే, ఊరక ఉంటేనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము కదా. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడానికి ఏమాత్రము వీలు లేదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఆ మార్గం గుండా వెళతా ఉన్నప్పుడు మీ వారిని ఆపు, వాళ్ళని స్తుతించమని ఆపమన్నప్పుడు వాళ్ళు స్తుతించడం ఆపితే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు ఆయన. ఈరోజు మనం మౌనంగా ఉన్నామేమో, కానీ సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధిస్తుందంట, ఆయన మహిమను కనపరుస్తుందంట. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవానికి స్తోత్రాలు, మహిమ కలిగిన దేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు నాయన. నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? నీలాంటి వారు లేరు నాయన. దేవానికి స్తోత్రాలు.
మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించెదము. మహోన్నతుడా, బిగ్గరగా స్వరాలు చేయువాడా, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి. నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచెదము. ద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అవును దేవా, నీ వంటి వారు లేరు ప్రభు. అయ్యా, నీవు మహిమకు పాత్రుడవు నాయన, ఘనతకు అర్హుడవు ప్రభు, నిత్య స్తోత్రార్హుడవు నాయన. ఆరాధనకు నీవు మాత్రమే యోగ్యుడవు ప్రభు. అయ్యా, నీవు మాత్రమే మహిమకు పాత్రుడు. అయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. దేవా, నిన్ను ఘనపరుస్తున్నాము నాయన. మనమందరము కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి, మహిమపరిచేవారిగా ఉండాలి. నిన్ను మహిమపరుస్తామని నోటితో చెప్పడం కాదు, తీర్మానం కలిగిన వారిగా మన బ్రతుకులలో ఆయన మహిమను కనపరిచేవారిగా మనం ఉండాలి. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడుతుందంట. దేవునితో చెప్దామా, దేవా నీ చిత్తము నేను చేస్తాను ప్రభువా, నీ బాటలో నేను నడుస్తాను ప్రభువా, నీ మార్గములో నడుస్తాను నాయన, నీ వాక్యములోనే నేను నిలుస్తాను ప్రభువా, నిన్నే వెంబడిస్తాను నాయన అని తీర్మానపూర్వకముగా మనం దేవుని స్తుతిద్దామా. దేవానికి స్తోత్రాలు నాయన, దేవానికి వందనాలు ప్రభువా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. స్వరాలు తెరిచి ఆరాధన యేసు నీకే,
ఆరాధన యేసు నీకే, నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నిలిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. మరలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. మరలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. బిగ్గరగా దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యువర్ ప్రెసెన్స్, ఫర్ యువర్ ప్రెసెన్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. స్వరాలు తెరిచి హృదయపూర్వకంగా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన తండ్రి నీకే,
యా సహోదరి సహోదరుడు, గాలి నీరు అగ్నియు సమస్తము దేవునికి లోబడుతుందంట. అన్ని వేళలా దేవునికి లోబడుతుందంట. ఈరోజు మనం లోబడుతున్నామా? ఈ సృష్టి అంతా దేవుని మహిమను కనపరుస్తుందంట. ఈరోజు మనం కనపరచగలుగుతా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవాన్ని చిత్తాన్ని నేను చేస్తాను ప్రభువా, ఇదిగో నా గతాన్ని విడిచిపెట్టి నీ చిత్తాన్ని చేస్తాను ప్రభువా. అయా నీ బాటలో నేను నడుస్తాను ప్రభువా. అయా నిత్యము నీ వాక్యములో నేను నిలుస్తాను ప్రభువా. అయా నిన్నే వెంబడిస్తానని మనస్ఫూర్తిగా చెబుదామా? నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నీ వాక్యములోనే నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మనస్ఫూర్తిగా నిశ్చయముగా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. యేసు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, యేసు నీకే. ప్రియ సహోదరి సహోదరుడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున స్తుతించి ప్రార్థిస్తారో అక్కడ నిశ్చయముగా నేనుంటానని నా ప్రభు సెలవిచ్చాడు. ఇదిగో మనము స్తుతిస్తూ ఉంటుండగానే, మనం ఆరాధన చేస్తుంటుండగానే దేవుని మహిమ ఈ ప్రాంగణములో ఆవరించును. దేవా నీ మహిమను బట్టి స్తోత్రాలు నాయన, నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభువా. నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయా నిత్యము ఎడతెగక నీ వాక్యములో నిలిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. స్వరాలు తెరిచి అడుగుదామా? దేవాని చిత్తాన్ని చేసేటువంటి అటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. దేవా అటు ఇటు తొలగిపోకుండా నాయన నీ మార్గములో నాయన సాగిపోయేటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. ఏమాత్రము కుడి ఎడమలకు తొట్టిల్లకుండగా, అపవాదికి చోటు ఇవ్వకుండగా ప్రభువా నీ చిత్తమును చేస్తూ ప్రభువా, నీకు లోబడుతూ ప్రభువా, పాపానికి వ్యతిరేకముగా నాయన, పాపాన్ని ద్వేషించుకుంటూ నాయన నిన్ను హత్తుకొని నీ కొరకు జీవించే కృప ఇక్కడున్న మా అందరి మీద కుమ్మరించండి ప్రభువా. ఏది ఏమైనా మేము నీ చిత్తం మాత్రమే చేయాలి ప్రభువా, నీ బాటలో మాత్రమే నడవాలి ప్రభువా నాయన. అయా నీ చిత్తాన్ని చేస్తూ ప్రభువా, రాకడ వరకు నాయనా నిన్ను అంటు పెట్టుకుని జీవిస్తూ ప్రభువా, రాకడలో నీతో పాటు ఎత్తబడేటువంటి జీవితాలు మేమందరము కలిగి ఉండలాగున నీ కృపను మాకు అనుగ్రహించండి నాయన. స్తోత్రం దేవానికి వందనాలు ప్రభు. చివరిసారిగా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు తుझे, ఆరాధన యేసు తుझे, ఆరాధన యేసు తుझे, ఆరాధన యేసు తుझे. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ సన్నిధిని బట్టి వందనాలు, నీ యొక్క మహిమను బట్టి వందనాలు ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాము ప్రభువా. నాయన ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము నా తండ్రి. ఎవరెవరు ఏ హృదయాలతో వచ్చారో మాకు తెలియదు ప్రభువా. హృదయాంతరంగములు ఎరిగిన వాడానికి వందనాలు అయా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానికి సమాధానం ఇవ్వగలిగినటువంటి వాడు నీ ఒక్కడవే ప్రభువా.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని భక్తుడు మాట్లాడినట్లుగా మేము అంటున్నాం. నిజమే ప్రభువా, మాకు నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా. నాయన నీవు మాకుంటే చాలు ప్రభువా అనేటువంటి నిశ్చయతలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయా నీ జీవజల ఊటలతో, అయా నీ వాక్యముతో మా అందరి హృదయాలు నింపండి ప్రభువా. ఆసక్తి పుట్టించండి నాయన. అయా శ్రద్ధగా నీ వాక్కుని విని మా హృదయాల్లో దాన్ని భద్రపరుచుకొని తండ్రి, దాని ప్రకారము నా తండ్రి మేము జీవించే కృప మా అందరికీ నీ దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నాయన ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి తండ్రి, అయా మా పట్ల మీ కృపను చూపించి తండ్రి, ఇటు రీతిగా నాయన అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చి సంఘముగా నిన్ను ఆరాధించుకునేటువంటి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన మేము కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నాయన వినినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువా దాని ప్రకారము మా జీవితాలను మలచుకుంటూ మీ నామానికి మహిమకరముగా జీవించేటువంటి కృప మా అందరికీ నీ దయచేయమని, ఇదిగో నీ దాసులు నిలబడుతుంటుండగా నాయన నీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి దేవాన్ని సెలువు చాటును మరుగు చేసుకుని మీరు మాత్రమే తన నోటిని బోరగా వాడుకొని మా అందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడమని ప్రభు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, అంగీకరించి దాని ప్రకారం జీవించే జీవితాలు మా అందరికీ నీ దయచేయమని, ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ ఇంక నువ్వు ముందున్నటువంటి అయా వాక్య పరిచర్య అంతట్లో కూడా మీరే మాకు తోడుని నడిపించి మీ నామానికి తండ్రి, మీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన అంతటిని జరిగించుకుని మాకు ఆశీర్వాదకరంగా మలిచి మీ నామాన్ని మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah. Hallelujah. Was an amazing worship. Thank you, Brother Joy. So glad to have you. మన మధ్యలో సిస్టర్ లూదియా పాల్ ఉన్నారు. మంచి టెస్టిమోనీ సిస్టర్ది. నేను నా మాటల్లో కంటే సిస్టర్ మాటల్లో ఇంకా బెటర్గా చెప్తారు. ఐ ఇన్వైట్ లూదియా పాల్ సిస్టర్ టు షేర్ ద టెస్టిమోనీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను ప్రేమతో ఈ యొక్క అవకాశాన్ని సాక్ష్యాన్ని షేర్ చేసుకోవడానికి ఇచ్చిన దైవ జనరాలకి, సేవకుడికి, కూడి వచ్చిన దేవుని సంఘమునకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. నేను విశాఖపట్నంలోనే పుట్టి పెరిగాను. మా పరిచర్య కూడా విశాఖపట్నము. ఈరోజు నేను హైదరాబాద్ ఒక మినిస్ట్రీ పని మీద రావడం ద్వారా ఈరోజు మీ చర్చ్కి రావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు సిస్టర్ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. సో మేము ఒక హైందవ కుటుంబంలో జన్మించానండి. నేను పుట్టిన 6 నెలలకి మా నాన్నగారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ, నేనే, నాకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరూ లేరు. సో మాది అమ్మ హైందవ కుటుంబం కాబట్టి నాకు చిన్నప్పుడు తరచూ ఎక్కువగా రోగాలు రావడము, జ్వరము, తర్వాత మలేరియా, ఒకటి తగ్గిపోతే ఒకటి వస్తున్నప్పుడు మరి హిందూస్ కాబట్టి ఎక్కువగా మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చడానికి నాతో మా అమ్మగారు భవానీ మాలలు వేయించారు. సంవత్సరానికి మీరు తెలిసే ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మాలలు వేసుకొని పెద్ద పెద్ద మొట్లు పెట్టుకొని ఘటాలు మోస్తూ, అంతేకాకుండా అగ్నిగుండాల మీద నడుస్తూ ఉండేదాన్ని. యేసు ప్రభు అంటే కూడా నాకు ఎవరో కూడా తెలియదు. ఇలానే మా జీవితంలో నేను, మా అమ్మ ఒంటరి జీవితం అండి. మాదొక చిన్న లేబర్ ఏరియాలో నేను జన్మించడం జరిగింది. సో అసలు ఆ ఎడ్యుకేషన్ అనేది మా మమ్మీకి లేదు, కానీ నన్ను ఎలాగైనా చదివించాలని ఒక 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదివించారు. ఆ తర్వాత నాకు ఫ్రీ సీట్ రావడం ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నాకు మరి డిగ్రీలో ఉంటుండగా నాకు మ్యారేజ్ అయ్యిందండి. మా హస్బెండ్ కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించారు. ఆయన గీతం కాలేజ్లో BBM చేశారు. ఆయనకి 5 వాటర్ ప్లాంట్లు ఉండేవి. ఆయన ఒక బిజినెస్ చేయడం ద్వారా పేద సేవకులకి సేవ చేయొచ్చు, అందులో వచ్చిన ధనాన్ని ఇంత పర్సంటేజ్ సేవకులకి ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా నేను సేవ చేయను, అనేక మంది సేవకులు ఉన్నారు కదా అనుకుంటా ఉండేవారు. ఆయనకి 5 అక్కచెళ్ళు, అందరూ కూడా హిందూసే. కానీ మా ఇంట్లోని రక్షణ అనేది లేదు. మా మావయ్య గారు కూడా సేమ్ ఇలానే బలులు అవి అర్పిస్తూ ఉండేవారు. మా ఇద్దరికి వివాహమైన ఫస్ట్ వెంటనే మా హస్బెండ్ ఒక మిషనరీ స్కూల్లో చదువుకోవడం వల్ల ఆయనకి క్రిస్టియన్ అంటే దేవుడు అంటే ఎవరో తెలుసు. పేరెంట్స్కి చెప్పకుండా
తెలియకుండానే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడమే కాకుండా మొట్టమొదటిగా మాకు పరిచయం అయినప్పుడు ఆయన నాకు ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఒకటి కొనేసి ఇచ్చారండి. ఇచ్చి నువ్వు ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలి అన్నారు. నేను సినిమా పాటలు బాగా పాడేదాన్ని. ఎందుకంటే అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. ఎందుకు చెప్పానంటే మనతో ఎవరైనా స్నేహించే వాళ్ళు లేకపోతే మనం దేని స్నేహిస్తామంటే లోకాన్ని ప్రేమిస్తాం, లోకాన్ని స్నేహిస్తాం. నేనైతే ఎక్కువగా సినిమాలు చూసేదాన్ని, సినిమా పాటలు పాడేదాన్ని. స్కూల్లో కూడా టీచర్ నువ్వు పెద్ద అవుతే ఏమవుతామంటే నేను సింగర్ అవుతాను సిస్టర్, టీచర్ సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతాను అనేదాన్ని. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి పడే కష్టాలు కానీ మాకు డబ్బు లేకపోవడం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. నేను వెళ్ళి ఇలాంటి పాటల పుస్తకాలు ఉండేవి అప్పట్లో 2002లో 3లో ఇలాంటి చిన్న రూపాయి పాటల పుస్తకాలు ఉండేవి. అవి బుక్స్లో పెట్టుకొని వెళ్ళి సబ్జెక్ట్ నచ్చలేని పీరియడ్లో వెళ్ళి అవి చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ యొక్క పాటలు పాడుతూ మా ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేస్తూ సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్తూ ఇలా చేస్తూ ఉండేదాన్ని. మా హస్బెండ్కి నా బలహీనత తెలుసు కాబట్టి ఫస్ట్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు, తర్వాత ఒక పాటల పుస్తకాన్ని ఇచ్చారు. ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాటను నాకు ఆయన మొట్టమొదట నేర్పించడం ప్రారంభించారు. మాకు హైందవ సాంప్రదాయంగా వివాహం అయినప్పటికీ కూడా ఆయన నిజదేవుని తెలుసుకున్న తర్వాత వివాహమైన 2 సంవత్సరాలకి మేమిద్దరం బాప్టిజం తీసుకున్నామండి. నా కుటుంబం కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాను. మా ఇంట్లో మా అత్తగారి కుటుంబం బాగా వెల్ సెటిల్డ్. వాళ్ళకి దేవుడి కోసం చెప్పాలంటే వాళ్ళకి ఏం కష్టం రావాలి, నష్టం రావాలి. ఈరోజు మనం అందరం ఏదో ఒక స్థితి గుండా ప్రభుని తెలుసుకున్న వారమే. మా అత్తగారి ఇంట్లో మరి నాకు ఎటువంటి డౌరీ లేకుండా నన్ను చేసుకున్నారు. ఒక పేదరాలని నేను ఎలా చెప్పగలను, నా నోరు అక్కడ రాదు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు నా కుటుంబానికి గొప్ప రక్షణ కావాలి ప్రభు అనుకున్నప్పుడు మా 2 ఆడపడుచు కిరోసిన్ పోసుకుందండి. అత్తగారు ఏదో అన్నారని కోపంతో ఆమె కిరోసిన్ వేసుకోవడం వల్ల 85% కాలిపోతే డాక్టర్స్ చనిపోతారని చెప్పారు. అటువంటి పరిస్థితులు అటు పేరెంట్స్ కానీ, అక్కజెళ్ళు కానీ, అటు భర్త కుటుంబం కానీ ఎవ్వరు కూడా ఆమెను చూడడానికి కూడా డేర్ చేయలేదు. మా అత్తగారు అయితే కనీసం ఆమెను చూడడానికి కూడా అమ్మ నా కూతురు నేను స్థితిలో నేను చూడలేను అన్న పరిస్థితిలో ఆమెకు నేను పరిచర్య చేయడానికి వెళ్ళానండి. కళ్ళు, ముక్కు, నోరు తప్ప ఈ భాగం అంతా కూడా కాలిపోయి బాగా అయిపోయిన తర్వాత డాక్టర్స్ చెప్పారు ఈమె గంటలో చనిపోతుందని చెప్పారు. అలాంటి పరిస్థితిలో నేను వెళ్ళి ఆమెకు దగ్గర ఉండి ప్రార్థన చేస్తాను. అలా 7 days తర్వాత ఆమెకి స్పృహ వచ్చింది ఎమర్జెన్సీ వార్డులో. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయి ఆమె నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారండి. ఆఫ్టర్ 10 days తర్వాత ఆమె ఒంటిలో నుంచి ఒక దుర్వాసన వస్తూ ఉంది. తీసుకెళ్తున్నప్పుడు కట్టు కట్టారు. 10 days వరకు అదే కట్టు ఉంచడం వల్ల ఆ చీమి నెత్తురు కారడం వల్ల భయంకరమైన వాసన వస్తూ ఉంది. డాక్టర్స్ అన్నారు రేపు నీకు డ్రెస్సింగ్ చేస్తామమ్మా అంటే మా వదిన గారు ఒకటే చెప్పారు, నాకు ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి, ఈ బాధ నేను భరించలేను. ఎందుకంటే కట్టు అంతా కూడా మాంసపు ముద్దకి అంటికిపోయిందండి. ఒకవేళ తీస్తే ఎంత నరక యాతన. సో దాని బదులు నేను చనిపోతే బెస్ట్ అంటే నువ్వు దేవుడికి ప్రార్థన చేయొద్దు, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే మీ దేవుడు ఎవరో తెలియదు, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు అని రాత్రంతా నాతో పాటు కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తే తెల్లవారు డాక్టర్స్ వచ్చారు, నన్ను బయటికి పంపించారు. డ్రెస్సింగ్ అయిపోయిన గంట తర్వాత నేను వెళ్తున్నప్పుడు ఆమె చక్కగా పడుకొని నీట్గా నవ్వుతా ఉంది. ఏమైందో అంటే ఒక తెల్లని వస్త్రం వేసుకున్న వ్యక్తి నా తల దగ్గర నించున్నాడు, చీమైనా కుట్టినట్లేదు, 5 నిమిషాల్లో డ్రెస్సింగ్ అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వు చెప్పిన నజరేయుడైన యేసయ్య అని చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ మరణ పడక మీద ఆమె దేవుని ప్రకటించడం ప్రారంభించిందండి. శిలువ మీద దొంగ ఎలాగైతే దేవుని గుర్తించాడో మా వదిన గారు కూడా ఆ మరణ పడక మీద ఎవ్వరు చూడడానికి వచ్చిన యేసయ్య గొప్పతనాన్ని ప్రకటిస్తూ దాదాపుగా 30 రోజులు ఆమె బ్రతికి 30వ దినాన అందరికీ చెప్పిన మాట ఏంటంటే నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోతున్నా, నా కోసం మీరు ఎవరు ఏడవద్దని చెప్పి ఆమె మరణించిందండి. విత్తనం చస్తేనే కానీ ఫలము రాదన్నట్టుగా ఆమె యొక్క మరణము మా ఇంటికి రక్షణ పునాది అయింది. మా అత్తగారు మామగారు విగ్రహాలన్నీ కూడా మూట కట్టేసి సముద్రంలో పడేశారు. అలాగ మా ఆడపడుచులు అందరు 21 మందిని నేను మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభు నన్ను స్త్రీల మధ్య పరిచర్య చేయమని చెప్పినప్పుడు నేను ఎలా చేయగలను ప్రభు అనుకున్నాను. దేవుని యొక్క మహాకృప 2014వ సంవత్సరంలో మేమిద్దరం కూడా ఫుల్ టైం మినిస్ట్రీకి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత అనేకమైన మండలాల్లో మీటింగ్స్ చేసాం. కుటుంబం మమ్మల్ని వెలివేసింది. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు ఏదైనా సాధిస్తాడు, మలేషియా వెళ్తాడు ఇది అనుకుంటే సేవ అనుకొని ఇలా చేసిన బిజినెస్ వదిలేసారని మా ఇంట్లో చాలా మంది కోపపడ్డారు, మాట్లాడడం మానేశారు. మా పాప కూడా నెంబర్ 1 స్కూల్లో చదువుకుందండి, టెంపనీ స్కూల్లో. per ఇయర్కి పాపకి 1 lakh అవుతుంది. మా కార్స్ ఉండేవి, అన్నీ ఉండే. కానీ ఎప్పుడైతే మేము పరిచర్యకి వచ్చామో ఎవరి మీద ఆధారపడకుండా మా దగ్గర ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక్కొక్క మండలాల్లో మీటింగ్స్ చేయాలంటే 35,000 45,000 అవుతా ఉండేవి. అవన్నీ కూడా మేమే పెట్టుకొని ఒకసారి కారు, ఒకసారి బండి, ఒకసారి మా ఆర్నమెంట్స్ అలా చేసుకుంటూ దేవుడి పరిచయం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మేము ఒక స్లమ్ ఏరియాలో మీ యొక్క మినిస్ట్రీని ప్రారంభించి అక్కడ అమ్మాయిలు డ్రగ్స్కి ఎడిట్ అయిపోతూ ఉండేవారు. అటువంటి అమ్మాయిలకి స్పోర్ట్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ అని పెట్టి వాళ్ళందరినీ దేవుని వైపు అట్రాక్ట్ చేసి ప్రభు 21 మందిని మేము మార్చడానికి ప్రభు కృప చూపించారు. అలాంటి ఏరియాస్లో మేము కాకుండా అనేకమైన మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సువార్త చేయడానికి ప్రభు కృప చూపించారు. వైజాగ్ అనేది రివైవల్ అవ్వాలి, ఉద్యమం అనేది దినాల్లో రావాలి. ఒక స్త్రీ
పిల్లల విషయంలో, భర్త విషయంలో ఎంతగా పాటుపడుతుందో అదే స్త్రీ దేవుళ్ళలో కూడా మార్చబడితే అనేక మంది కట్టడానికి ఆమె ఎంతగానో ఉపయోగపడుతుందని స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించిన రీతిగానే మరి 2014 నుంచి 2019 వరకు అనేకమైన సేవలు చేస్తూ సువార్తలు, యూత్ రిట్రీట్స్ చేస్తూ వస్తూ ఉన్నామండి. 2020 సంవత్సరం మనకు తెలుసు కదండి, కోవిడ్ సంవత్సరం, ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మరి అలాంటి భయంకరమైన సమయంలో మాకేమైందంటే ఇల్లంతా వెతికిన ₹5 కాసు దొరకలేని పరిస్థితుల్లోకి మేము వచ్చేసామని, తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి మేము వచ్చేసాం. పాపకి టీసీ ఇచ్చి పంపించేశారు, ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, మీ పిల్లల్ని ఫ్రీగా చదివించాలి. సో 3 years మా పాప కంటిన్యూస్గా చదువులేదు, మా 2 పిల్లలు ఇంట్లో పెట్టి చదివి. అయినప్పటికీ నేను దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతా ఉన్నాడు, ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాలను తెరుస్తూ ఉన్నాడు. అనేక మంది ఉంటుండగా మేమెందుకు? సో నేను దేవుని కలిగి ఉన్నా, మాకు ఏది లేకపోయినా, ఆకలి వేసినా, బట్టలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా పర్లేదు, ప్రభు ఉంటే చాలని సేవ చేస్తూ ఉంటే 2020 కరోనా సంవత్సరంలో నాకు ఒక భయంకరమైన సంఘటన నా జీవితంలో చోటు చేసుకుందండి. అక్టోబర్ సోమవారం మధ్యాహ్నం 12:15 19వ తారీఖున నా జీవితంలో ఊహించలేని ఒక మలుపు జరిగిందండి. ఆ రోజు వంట చేయాలి కానీ భోజనానికి డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మరి ప్రభుత్వం వారు, మరి గవర్నమెంట్ ఏపీలోని 15 రోజుల కంటే 15 daysకి ఒకసారి రేషన్ అనేది, ఫ్రీ రేషన్ అనేది ఇస్తారు. సో మాకు రేషన్ వస్తుంది, అంటే ₹200 వస్తుంది. ఒకవేళ రేషన్ బియ్యం వద్దు అనుకుంటే ఆ డబ్బులు మన చేతికి ఇచ్చేస్తారు. పిల్లలు లెగిసే లోపు నేను వెళ్ళి వాళ్ళ ఫుడ్ కొరకు ఆ 200 తెచ్చి వండుదామని గబగబగా ఆ రేషన్ కార్డు పట్టుకొని వెళ్తే ఆ యొక్క డిపో వాళ్ళు అన్నారు ఇంకా 2 days పడుతుందమ్మా అని చెప్పారు. నేను చాలా నిరాశతో ఇంటికి వచ్చేసానండి. అయితే మా వదిన గారు 4వ ఆడపడుచు పిల్లల్ని తీసుకొని 6 నెలల తర్వాత మా ఇంటికి వచ్చేసరికి మా అత్తగారు అన్నారు, వండడానికి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదంటే మా అత్తగారే వెజిటేబుల్స్ కావాల్సిన సామాగ్రి అంతా ఇచ్చారండి. ఒక పప్పు కుక్కర్లో పెట్టాను, ఒక 1/2 kg పప్పు, ఇంకొక పాత్రలో రైస్ పెట్టి. మా వంటగది చాలా చిన్నది, ఒక మనిషి మాత్రమే పడతాం. ఇది స్టవ్, ఇది నేను, వెనకాతల గోడ. మా పెద్ద పిల్లలు వచ్చారు, మమ్మీ బేగా వండవా, ఆకలేస్తుందని వెళ్ళిపోయారు. మా హస్బెండ్ వచ్చారు, నేను అలా కిందకంటే లేదంటే తినేసి వెళ్ళండి అని చెప్పాను. ఇలా వెళ్ళిపోయిన ఒక 20 నిమిషాలకి కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందండి. ఎప్పుడైతే కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందో నా ముఖం ఇటు రీతిగా కాలిపోయిందండి. నా 2 కళ్ళు కూడా పేలిపోయాయి. నా ముక్కు 2 రంధ్రాల్లోకి పప్పు వెళ్ళిపోయిందండి. నేను చూడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. నేను గట్టిగా అరిచాను, నా భర్త పరుగును వచ్చాడండి. ఆ ముఖం మీద ఉన్న పప్పును తీయడానికి ఆయన 2 చేతులతో పప్పు తీసినప్పుడు పప్పుతో పాటు చర్మం కూడా ఆయన చేతిలోనికి ఊడొచ్చేసింది. నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, నా భర్త ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు నా భర్త జోబులో కేవలం ₹70, కనీసం ఆటో మీద కూడా తీసుకెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేని పరిస్థితులు అండి. అలాంటి పరిస్థితుల్లో మరి జనమంతా చుట్టుమూగేసరి, ఒక చిన్న ఇల్లు కాబట్టి ఆ యొక్క ఇల్లులన్నీ దగ్గర కోవిడ్ టైం కాబట్టి సిలిండర్ ఏదో పేలిపోయిన సౌండ్ రావడం వల్ల అందరూ జనాలు చుట్టుమూగేశారు. అటువంటి పరిస్థితిలో ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మరి నేను ఏడుస్తూ ఉన్నాను, నా భర్త ఏడుస్తూ ఉన్నా. ఆ పరిస్థితిలో ఒక స్వరం నాకు వినబడతా ఉందండి, భయపడక నా కుమార్తె, యోబుకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నాను. సౌలికి దమస్కా మార్గంలో అంధత్వం కలిగితేనే పౌలుగా మారాడని ఒక స్వరం నాకు వినిపించినప్పుడు, ప్రవ్వా నీవు నాతో ఉన్నావా అన్నప్పుడు నేను నీతో ఉన్నానమ్మా అని చెప్పారు. భయంకరమైన వేదన వస్తూ ఉందండి. మరి ఒక ఆటో అతను ఇంటి ముందు ఉన్నారు. ఆటో అతను అన్నాడు, నాకు ఏ డబ్బులు ఇవ్వద్దు, చెల్లిని నేను తీసుకెళ్తానని. ఒక ఆటో అతను ఫ్రీగా వచ్చారు. దాదాపుగా కొన్ని గంటల వరకు కూడా ఏ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోవట్లేదు, కోవిడ్ కేసెస్ కావడం వల్ల. ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అసలు తీసుకోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బెడ్లు ఖాళీ లేవని చెప్తున్నారు. ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నా బాధని, నా భర్త ఏడుపుని చూసి ఆ డాక్టర్ ఒకటే మాట చెప్పారు, అడ్మిట్ అయితే చేసుకొని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తానని చెప్పి లోపలికి తీసుకువెళ్ళారండి. ఆ ముఖం మీద అంతే, డాక్టర్ ఫ్రీగా వచ్చారు, ఆటో ఫ్రీగా వచ్చింది, ఇప్పుడు ఏం కావాలి, మెడిసిన్ కావాలి. కానీ మెడిసిన్కి మా దగ్గర డబ్బులు లేవు. నా భర్త కొంతమందికి ఫోన్ చేశారు, అక్క నా భార్య పరిస్థితి ఇలా ఉంది, ఒక ₹1000 ఒక 500 ఉంటే తన ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇస్తానంటే, అందుకే సేవకు రావద్దన్నాం, నిన్నెవరు సేవకు రమ్మన్నారు, కనీసం నీ భార్యను కూడా నువ్వు బాగు చేసుకోలేని నీ పరిస్థితి నీకు అవసరమా అని చెప్పి ఆయన తిట్టేసి ఫోన్ పెట్టేశారండి. అలాంటి పరిస్థితుల్లో నా భర్తతో చెప్పాను ఇంటికి వెళ్ళిపోదామంటే ఆయన కిందకి వెళ్ళి ఆయన వాడుతున్న స్కూటీకి మెడికల్ స్టోర్ వాళ్ళకి ఇచ్చి, నా భార్య పరిస్థితి ఇలా ఉందంటే అసలు మెడికల్ వాళ్ళు అది వినరు, వాళ్ళకి అది అనవసరం, కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని కూడా ప్రేరేపించి ఎంత మెడిసిన్ అయితే అవసరమో అంత మెడిసిన్ ఇచ్చి నాకు ట్రీట్మెంట్ చేసినప్పుడు డాక్టర్స్ ఒకటే మాట చెప్పారు, చాలా లేయర్స్ ఉడికిపోయింది. 1/2 kg కందిపప్పు అలా ముఖానికి వచ్చి స్టిక్ అయిపోవడం వల్ల 20 నిమిషాల పాటు ఉడుకుతున్న పప్పు కావడం వల్ల ఈ లేయర్స్ అన్నీ కూడా ఉడికిపోయి కాబట్టి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ పడుతుందని చెప్పారండి. నా 2 కళ్ళు కూడా గమ్ అతికిపోయినట్టు అతికిపోయి, అక్కడి నుంచి నేను డాక్టర్ ఆ
సాగర్వార్ ఐ హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడ అక్కడ డాక్టరు చర్చ్ మెంబర్ అనమాట. అన్న కూడా ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా డబ్బులు లేకుండా నన్ను అడ్మిట్ చేసుకొని అత్తికిపోయిన నా కళ్ళను విప్పి అందులోకి వెళ్ళిపోయిన పప్పును తీసి టిష్యూలో పెట్టి నా భర్తకు చూపించి చెప్పిన మాట ఏంటంటే 2 నల్లగుడ్లు కాలిపోయాయి గనక ఈమెకు చూపు రాదు, అసలు ట్రీట్మెంటే లేదని చెప్పి డాక్టర్స్ చెప్పేశారండి. శరీరంలో ఏ భాగమైనా నేను కప్పుకొని తిరుగుదును, కానీ ఈ ముఖం అమ్మ అనుకుంటూ నా బిడ్డలు నా దగ్గరికి వస్తారో లేదో నాకు తెలియదు, మరలా నేను పరిచర్యకు పనికొస్తానో లేదో తెలియదు, నా భర్త వెనకాతలు వెళ్తే ఎంతమంది ఆయన అవమానిస్తారో నాకు తెలియదు. ఇవన్నీ ఆలోచించుకుంటూ నేను ఇంటికి వచ్చేసరికి ఉదయం వెళ్ళేసరికి ఒకలాగున్నాను, ఇంటికి వచ్చేసరికి భయంకరమైన ముఖం ఆకారంతో నేను ఇంటికి రావడం జరిగింది. నేను కూర్చోబెట్టారు హాల్లో. నేను మొదటగా మరి తల్లిగా నా బిడ్డలకి నేను అవసరమో లేదో నాకు తెలియాలి కదండి. నా బిడ్డల్ని పిలిచాను. అయితే వాళ్ళు కానీ నా భర్త నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, మమ్మీ నీకేం కాలేదు, మమ్మీ అమ్మ నీకేం కాలేదు, దేవుడు నీకు మరలా చక్కటి రూపాన్ని ఇస్తారు, మనం ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తారని ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో చెప్తావు కదా మమ్మీ, ఇంకా మనం ప్రేయర్ చేద్దామని ప్రతిరోజు డ్రెస్సింగ్ నాకు వాళ్ళే చేసేవారండి. కనీసం నీళ్ళు కూడా వెళ్తూ ఉండేవి కదా, చుక్క నా పెదాలంతా కూడా కాలిపోయి, ఈ ముక్కు జాయింట్ కాలిపోయింది, ఈ రెప్పలు ఏమీ లేని పరిస్థితిలో నా పిల్లలు నన్ను వాష్రూమ్ తీసుకెళ్తా ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవ్వా ఇది ఎందుకు నువ్వు నాకు అనుమతించావని నేను దేవుణ్ణి, మనుషులంగా మనం అడిగేస్తాం కదా, నేను అలాగనే అడిగాను. తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, చదువు లేకపోయినా ఏ రోజు నీ పరిచర్య నేను ఆపలేదు, కానీ నన్ను ఎందుకు ప్రభా ఇంతగా శిక్షించావంటే దేవుడు ఒకటే మాట చెప్పారు, కుక్కర్ బ్లాస్ట్ అయినప్పుడు నీ కుటుంబం ఎక్కడుందని అడిగారండి. వాళ్ళందరూ హాల్లో ఉన్నారు ప్రవ్వా అంటే, నేను ఎక్కడున్నానో తెలుసా అమ్మ అంటే, ఎక్కడున్నావు ప్రవ్వా అంటే, ఆ కుక్కర్ మోత నీ తలకి నెట్టకుండా అది పక్కకు నెట్టి కబంధ హస్తాలతో నేను భద్రపరిచానని దేవుడు నాకు ఆయన దర్శనం ద్వారా చూపించినప్పుడు నేను ఏడవడం మానేశానండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నావు కదా ప్రవ్వా, ఒకవేళ నువ్వు నన్ను బాగు చేస్తే మరింతగా నీ సేవ నేను చేస్తాను, నీ సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తాను ప్రవ్వా అని ప్రతిరోజు ప్రార్థన చేసేదండి. నా భర్త నాకు తెలియకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారు, ప్లాస్టిక్ సర్జరీకి ఎంత అవుతుందని. నేను ఒకటే మాట చెప్పాను, నేను ఏ సర్జరీ చేసుకోనని చెప్పాను. 3 లక్షల రూపాయలు అడిగారండి ప్లాస్టిక్ సర్జరీకి. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనుషులు చేసినకి కుట్లుంటాయి, మనుషులు చేసిన సర్జరీకి మచ్చలుంటాయి, కానీ నా యేసయ్య చేసిన సర్జరీకి ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము లేకుండా స్వచ్ఛమైన రూపాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. 4 నెలల తర్వాత దేవుడు నాకు చక్కటి అనుదృష్టిని కూడా దేవుడు దయచేసి, ఇంత చక్కటి రూపాన్ని నాకు చూపుని దయచేసిన దేవుడికి నేనేం చేయగలనండి. ఇలాంటి పత్రికలు నా కాలిపోయిన ఫోటోను కడిగించుకొని ఇంటింటి సువార్త చేయడం ప్రారంభించాను. ఏ వీధుల్లో అయితే నా భర్త ముసిగేసి నన్ను ఇంజెక్షన్స్ తీసుకెళ్ళినప్పుడు దారిలో ఆపి అయ్యో పాపం అన్నారో వాళ్ళకి ప్రభువుని ప్రకటించడం ప్రారంభించాను. ఏ బర్నింగ్ వార్డుకి వెళ్లకుండా ప్రభు నన్ను కాపాడారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బర్నింగ్ వార్డుకి వెళ్ళి ఈ ఫోటోని చూపించి వాళ్ళకి సువార్తను ప్రకటించాను. కాలేజీల్లో, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో, పల్లెల్లో, వీధుల్లో చేసుకుంటున్న నన్ను ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాను. ప్రభువా నేను 10 మందికి మాత్రమే రోజుకి ప్రకటించగలను, ఇంకా నేను సాక్ష్యం నేను చెప్పాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశానండి. దేవుడు గొప్ప దేవుడు. నా ప్రార్థన ఆలకించి ఒక యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం రిలీజ్ అయిన తర్వాత 3 వారాల్లోనే 82,000 మందికి దేవుడు నా సాక్ష్యాన్ని పరిచయం చేశాడు. రోజుకి ఒక పల్లెల్లో రోడ్ల మీద కడపత్రాలు పంచుకుంటున్న నన్ను అనేకమైన మందిరాల్లో, పెద్ద పెద్ద సేవకుల మందిరాల్లో వాడబడ్డానికి నాకు ప్రభు కృప చూపించాడు. మరి ఈరోజు చెకినా గ్లోరీ గారు బరాకా మినిస్ట్రీస్లో చెప్పాను, తర్వాత శామ్యుల్ కర్మోజీ గారు జ్యోతిరాజ్ అన్న చర్చిలో, జాయ్ చెల్లెన్ అమ్మగారి చర్చిలో, ఇంకా అనేకమైన చర్చెస్లో నేను వాడబడ్డానికి ప్రభు కృప చూపించారు. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే, ఒకప్పుడు కోల్పోయిన స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు నా పేరు హైందవ్గా ఉన్నప్పుడు నా పేరు తిరుమల. అప్పుడు ఎవరు నన్ను గుర్తించలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు. ఈ శ్రమ నాకు ఎందుకు అని అన్నాను, కానీ శ్రమ కలుగుట నాకు మేలాయని అన్నట్టుగా ఈరోజు నేను కాల్చబడకపోతే ఎవ్వరికి నా జీవితము అర్థము కాదు. ఈరోజు నేను ఆ శ్రమ గుండా నేను వెళ్ళకపోతే శ్రమ అనుభవించిన వాళ్ళకి నా దేవుని కొరకు నేను చెప్పలేకపోదును. కానీ ఈరోజు నేను అనుభవించాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాటే చెప్పగలుగుతాను. ఏం చెప్తాను తెలుసా అండి, ఒకవేళ మీకు శ్రమ సంభవించినప్పుడు తీసేయి, తొలగించు అని కాదు, కానీ ఆ శ్రమను తట్టుకుని నిలబడే శక్తిని నాకు ఇవ్వు ప్రవ్వా అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మనకి అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తాడు. ఈరోజు నాకు ఈ సిస్టర్ ఎవరో తెలియదు, కానీ ఒకసారి పర్సనల్గా కలిసాను. ఈరోజు మీ మందిరంలో వాడబడ్డానికి ప్రభు కృప చూపించాడు. ఒక్క సాక్ష్యం ఎంత బలాపితం చేస్తుంది 100 ప్రసంగాల కన్నా కదండి. ఈరోజు నా జీవితాల్లో కోవిడ్లో అనేక మంది, లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నామంటే వారి
వారికన్నా గొప్పవారమనో మంచివారమనో అందంగా ఉన్నామనో ధనికులుగా ఉన్నామనో కాదు కండి. ఆయన యొక్క కృప మన పట్ల, ఆయన కృప చేత మాత్రమే మనం రక్షించబడతా ఉన్నాం. బ్రతికి ఉన్న మనం అందరము ఆయనకి సాక్షులముగా ఉండాలని, ఆయన సేవ చేయాలని, ఆయన ప్రకటించాలని ఇంకా దేవుడు మనల్ని ఈ భూమి మీద నడిపిస్తా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? చక్కటి వర్షిప్ చేసిన జాయ్కి థ్యాంక్ యూ సో మచ్. 2 weeks బ్యాకే సర్జరీ అయింది, డబుల్ సర్జరీ అయింది. లోపల పాలిప్ సరిగ్గా క్లీన్ చేయలేదు, డాక్టర్ 2 surgeries అయ్యాయి, వెయిట్ దిగిపోయాడు. జాయ్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చక్కటి సాక్ష్యం చెప్పి నా తల్లిగారిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరూ బలపడ్డారని నమ్ముతా ఉన్నాను. ఒకసారి బలపడితే కనుక గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిరీక్షణ, ఆశ, ఓదార్పు అంతా క్రీస్తులోనే, క్రీస్తు తత్వంలోనే మనకి సాధ్యము కదా. ఆయన మాత్రమే మనకు ఆ నిరీక్షణ ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఆనందం మనకి ఇవ్వగలడు. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఎక్కడున్నాం మనం అసలు? పౌలు గారు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? మ్యాప్ కూడా డిస్ప్లే చేయండి ఒకసారి. పౌలు గారు ఎక్కడున్నారు చివరిసారి, మనం ఎక్కడున్నాం? పామ్ సండే ముందు పౌలు గారు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? పోనీ ఏ అధ్యాయంలో ఉన్నాం గుర్తుందా? అదైనా గుర్తుందా? అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయము తీయండి. పౌలు గారు చివరిగా ఎక్కడున్నాడో ఒక్కసారి చెక్ చేసి నాకు చెప్పండి. చివరిగా పౌలు గారు ఎక్కడున్నారో ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఎక్కడున్నారు పౌలు గారు? ఎక్కడున్నారు? ఒక్కసారి 11వ వచనం చదవండి. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. పౌలు గారు ఎక్కడున్నాడు? కొరింథీ అనండి, గట్టిగానండి, ఇంకా గట్టిగానండి. ఓకే, కొరింథీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 1 సంవత్సరము 6 నెలలు. కొరింథీ కనిపిస్తుందా ఇక్కడ? కొరింథీ ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఓకే, 1 సంవత్సరము 6 నెలలు అక్కడ చక్కగా పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ 1 సంవత్సరము 6 నెలలు అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనంలోకి వద్దాం. 12వ వచనం చదవండి. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు. గల్లియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? మళ్ళీ అనండి. అతను అకయ అనే ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడు. ఏ ప్రాంతానికి? అకయ ఎక్కడుంది చూడండి. ఇదంతా అకయానే, ఇదంతా అకయానే. చూడండి, అకయ ప్రాంతంలోనే కొరింథీ ప్రాంతం ఉంది. ఆ బెల్ట్ అంతటిని అకయ అంటాం. ఉదాహరణకి సౌత్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, 5 రాష్ట్రాలు ఉన్నాయి కదా. సౌత్ ఇండియా అంటాం కదా, వాటంతటిని కలిపి చూడండి, ఆ ప్రాంతానంతటిని కలిపి అకయ అంటాం. అకయ అనే ప్రాంతానికి గలియో అనే వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. ఏంటి ఏంటి ఆయన పేరు? ఇంకో కొత్త విషయం ఏంటి అంటే, ఆయన కొత్తగా అక్కడికి గవర్నర్గా వచ్చాడు, కొత్తగా అపాయింట్ అయ్యాడు. ఆయన ఫ్రెష్గా అపాయింట్ అయ్యి 1-2 నెలలు అవుతుంది అంతే. ఆ గలియో అనే వ్యక్తి దగ్గరికి అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు చదవండి, 12వ వచనం చదవండి. యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి. ఎవరు ఏకీభవించారంట? యూదులందరూ రివర్స్ అయ్యారు. ఎవరికి రివర్స్ అయ్యారు? పౌలు గారికి రివర్స్ అయ్యి వాళ్ళందరూ జట్టు కట్టి ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? అకయాకు అధిపతి అయిన గలియో కూర్చున్న న్యాయపీఠం దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? ఆయనను అరెస్ట్ చేయించాలి, ఆయనకు శిక్ష వేయించాలి, లేదా ఆయనను చంపించాలి. ఈ ఇంటెన్షన్ తోటి వచ్చాడు. సాతాను క్రియలు మన జీవితంలో ఎప్పుడూ అలాగే ఉంటాయి. చూడండి, నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు అసలు నాకు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ లేవు, లంగ్ ఇష్యూ వచ్చింది. చూడండి, జాయ్ ఫుల్ టైం పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆపరేషన్స్ పడ్డాయి. తల్లిగారు పరిచర్యలోకి వచ్చినప్పుడు సాతాను ఊరుకుంటాడా? గొప్ప సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు వాడు ఎప్పుడు వ్యతిరేకమైన కార్యాలు చేయాలనుకుంటాడు. అలాగే అక్కడ అద్భుతమైన పరిచర్య పౌలు గారి ద్వారా జరుగుతున్నప్పుడు సాతాను ఊరుకుంటాడా? ఊరుకోడు. 1 సంవత్సరము 6 నెలలు ఆలోచన చేయండి. పౌలు గారు ఒక 10 రోజులు ఉంటేనే ఒక సంఘం కట్టేస్తాడు అక్కడ. పౌలు గారు 10 రోజులు ఉంటేనే ఒక సంఘం కట్టేస్తాడు. 1 సంవత్సరం 6 నెలల్లో ఆ అకయ ప్రాంతాన్ని ఎంత ప్రభావితం చేశాడో పౌలు గారు. చూడండి, కొరింథీయులకు ఎన్ని పత్రికలు రాశాడు ఆయన? 2 పత్రికలు రాశాడు. అంటే ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడ?
ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. ఇది యూదులకు నచ్చలేదు, యూదుల కంటే ఎక్కువగా సాతానుకు నచ్చలేదు. వెంటనే ఏకీభవించారు, జట్టుగట్టారు. పౌలు గారికి వ్యతిరేకంగా ఆయన నీడ్చుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? గలియో దగ్గరకు వచ్చారు. ఓకే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం దగ్గరికి వద్దాం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు. చూడండి, జాగ్రత్తగా వినండి. యూదులందరూ తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చారు? గలియో దగ్గరకు వచ్చాడు. గలియో యూదుడా, రోమా అధిపత? రోమా అధిపతి కదా. రోమా అధిపతికి ధర్మశాస్త్రానికి సంబంధం ఏంటి? వీళ్ళందరూ వెళ్ళి ఏం కంప్లైంట్ ఉదాహరణకి ఇప్పుడు జాయ్ మీద మనకి ఏమైనా కంప్లైంట్ ఉంది అనుకుందాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి మా జాయ్ గారు మా బైబిల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్తే పోలీసు వాళ్ళు ఏమంటారు? మీ బైబిల్ ఏంటో మా న్యాయ చట్టం ఏంటో, మీది వేరు మాది వేరు, గమ్మునింటికి పోండి అంటారు. ఇప్పుడు ఈ యూదులంతా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు పనిచేస్తున్నాడని తీసుకొని వెళ్ళి రోమా అధిపతి అయిన గలియో దగ్గర చెప్తా ఉన్నారు. రోమాధిపతి అయిన గలియో దగ్గర చెప్తున్నారు ఇది వేరే చట్టము, ఇది వేరే చట్టము. చూడండి అక్కడ దేవుని కార్యం ఎంత గొప్పగా జరుగుతుంది. చూడండి 14వ వచనం చదవండి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దానిని ఏమంటున్నాడు గలియోను ఏమంటున్నాడు? వాళ్ళందరూ జట్టుగా పౌలు గారిని తీసుకొచ్చి న్యాయపీఠం దగ్గర పెట్టి ఇతను అరెస్ట్ చేస్తావా లేదా, ఇతన్ని కొడతావా లేదా, ఇతన్ని చంపుతావా లేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అతను ఏదన్నా పాపము చేసి రోమా చట్టాలకు వ్యతిరేకంగా చేస్తే నేను మాట్లాడటము న్యాయమే, కానీ ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయము, మీ బైబిల్కి సంబంధించిన విషయము, ఇందులో నేను దూరటానికి వీలు లేదు, మీ పని మీరు చూసుకోండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనల్ని ఎప్పుడో ఒకసారి వాళ్ళ చట్టాలకి వాళ్ళ ధర్మానికి ఆటంకపరుస్తున్నామని చెప్పి న్యాయాధిపతుల ఎదుట, రాజుల ఎదుట లేదా అధికారుల ఎదుట నిలబెడుతుంటారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తా ఉంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా? వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళు బైబిల్ ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? బైబిల్ ప్రకటించమని రాజ్యాంగమే హక్కు ఇచ్చింది మనకి. హల్లెలూయా. మత మార్పిడి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. హల్లెలూయా. చూడండి, వాళ్ళు మనల్ని తీసుకుని అధికారులు ఎదుట నిలవబెట్టినప్పుడు దేవుడు అధికారులు ఎదుట ఎంత గొప్ప క్రియ చేస్తాడో తెలుసా? ఇది మీకు సంబంధించిన విషయము, మా న్యాయ చట్టానికి సంబంధించిన విషయము కాదు. ఇదేమన్నా ఉంటే మీరే చూసుకోండి. ఆ రోజు పౌలు మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు పౌలు చూడండి 14వ వచనం చూడండి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా, పౌలు మాట్లాడదాం అనుకున్నాడంట. పౌలు తన ఆర్గ్యుమెంట్ చెప్దాం అనుకున్నాడంట. చూడండి, పౌలుకి బదులుగా ఎవరు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు? అక్కడ రాజులే, అధికారులే ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. చూడండి, క్రైస్తవ సంఘమా, నీ కోసము ఒక రోజు నువ్వు నిలబడినప్పుడు రాజులు నీ కోసం సాక్ష్యము చెప్పుదురుగాక, రాజులు నీ కోసం న్యాయవాదులుగా నిలబడుదురుగాక, రాజులు నీ కోసము లాయర్లుగా నిలబడుదురుగాక. హల్లెలూయా. చూడండి, ఆ రోజు పౌలు జీవితంలో జరిగిన ఒక గొప్ప క్రియ. రేపొద్దున నీకు సమస్య వచ్చి నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడతావేమో, అయితే దేవుడు అధికారుల మనసులను మార్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ పౌలు గారి విషయంలో ఒక గొప్ప కార్యం. ఆయన ఏమన్నా తెలుసా? మీ సంగతి మీరు చూసుకోండి, మీ సంగతి మీరు చూసుకోండి, మీ సంగతి మీరు చూసుకోండి అంటే యూదులకి మంచిగా అనిపిస్తుందా, కోపం వస్తుందా? ఏం చేశారో చూడండి యూదులు. తర్వాత ఏం చేశారో చూడండి. చెప్పాను, వారి న్యాయపీఠం ఎదుట నుండి తోలేశారంట. ఇక్కడ నుంచి పోండి మీరు అన్నాడంట. ఊరుకుంటారా యూదులు? తర్వాత ఏం చేశారో చూద్దాం. 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. విచిత్రంగా ఉంది కదా. పౌలు గారిని తీసుకొని వచ్చారు, న్యాయం అడిగారు. అధిపతి ఏమన్నాడు? మీ సంగతి మీరు చూసుకోండి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారంట? సమాజ మందిరపు అధికారి అయిన ఎవరతని పేరు? సోస్తనేసును పట్టుకొని కొట్టేశారంట. ఎందుకు కొట్టుంటారు సోస్తనేసుని? ఎందుకు కొట్టుంటారు? ఒక్కసారి 8వ వచనంలోకి వెళ్ళండి. 8వ వచనంలోకి వెళ్ళండి. 8వ వచనం చదవండి. సమాజ మందిరపు అధికారి అయిన అతని పేరేంటి? ఇక్కడ
చూడండి, అంతకుముందు సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పుకు సువార్త చెప్పినప్పుడు సమాజ మందిరపు అధికారి యూదుల మతాచారాన్ని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించి పౌలు దగ్గరికి వచ్చి పౌలు శిష్యుడిగా తయారయ్యాడు. యేసుక్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే క్రిస్పు పౌలు వైపు వెళ్ళిపోయాడో, క్రీస్తు వైపు వెళ్ళిపోయాడో, వాళ్ళు కొత్త సమాజ మందిరపు అధికారిని తెచ్చుకున్నారు షార్ట్ టైంలోనే. అతని పేరేంటి? సోస్తనేసు. ఈ సోస్తనేసును పట్టుకొని చితగొట్టేశారు అలాంటి వాళ్ళు. ఎందుకు కొట్టుంటారు సోస్తనేసుని? అసలు కారణం లేదు కదా. ఆయన ఏం చేశాడు పాపం? అకయా కదా, అకయా అధికారి కదా, నేను న్యాయం తీర్చలేను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. మరి సోస్తనేసు ఏం చేశాడంటే పౌలు గారికి వ్యతిరేకంగా సరైన ఆర్గ్యుమెంట్ చెప్పి పౌలు గారిని జైల్లో వేయించలేదంట. అది వాళ్ళ బాధ. అర్థమైందా? సమాజ అధికారిని నిన్ను ఎందుకు తీసుకొచ్చాం మేము, మా వైపుని ఎందుకు ఆర్గ్యుమెంట్ చెప్పలేదు నువ్వు, మమ్మల్ని ఎందుకు తోలేశాడు ఆ అధికారి అని చెప్పి ఈయనను వాళ్ళనే కొట్టేశారు. అంటే అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? ఇక్కడ అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తుగా ఒక అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన, మళ్ళీ చదవండి, ఏమైపోయాడు? సోస్తనేసు తర్వాత కాలంలో సహోదరుడు అయిపోయాడు. అంటే క్రిస్పు ఎలా అయితే సమాజ మందిరపు అధికారి పౌలు బోధ విని యేసు మార్గంలోకి వచ్చాడో, తర్వాత సోస్తనేసు, తన్నులు తిన్న సోస్తనేసు కూడా పౌలు మార్గంలోంచి క్రీస్తు మార్గం వైపు నడిచాడు. హల్లెలూయా. చూడండి, ఇద్దరు దేవాలయపు అధికారులు, ఇద్దరు సమాజ మందిరపు అధికారులు, వాళ్ళిద్దరు యూదామతాన్నే ఆచరించారు. కానీ దేవుడు వారి పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలనుకున్నాడు. తల్లిగారు చెప్తా ఉన్నారు కదా, ఎందుకు కుక్కర్ పేలిందో, ఎందుకు సోస్తనేసుని కొట్టారో ఆ రోజు. చూడండి, సోస్తనేసు అనుకుని ఉంటాడు, నేను యెహోవా దేవా నిన్నే ఆరాధిస్తున్నాను కదా ప్రభువా, ఎందుకు నన్ను కొట్టాలి వీళ్ళు? నా ప్రజలే నన్ను ఎందుకు కొట్టాలి, నా ప్రజలే నన్ను ఎందుకు అవమానించాలి? చూడండి, ఎప్పుడైతే తన్నులు తిన్న తర్వాత గొప్ప అద్భుత కార్యం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, శ్రమ తర్వాత ఆనందం వచ్చింది. హల్లెలూయా. శ్రమ తర్వాత ఆనందాన్ని ఇచ్చే దేవుడు, శ్రమలలో ఆనందాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. తమ్ముడు చెల్లి, ఎవరైనా శ్రమ, ఎవరైనా కష్టము, ఎవరైనా నష్టము, ఏదైనా చిన్న బాధ మనసులో ఉందా? రాబోతా ఉంది ఆనందము. దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సోస్తనేసు తర్వాత క్రైస్తవుడిగా మారిపోయాడంట. క్రిస్పు క్రైస్తవుడిగా మారిపోయాడంట. బహుశా సోస్తనేసు అనుకోవచ్చు, ఎందుకు తన్నులు తినాలి, నేను దేవాతి దేవుణ్ణే కదా నేను సేవిస్తున్నాను, సమాజ మందిరంలో అధికారిగా నేను పనిచేస్తా ఉన్నాను కదా, రోజు నీకు కావాల్సిన ధూపాలన్నీ వేశాను కదా, నీకు కావాల్సిన ప్రార్థనలన్నీ చేశాను కదా, నీకు కావాల్సిన ఆచారాలను నేను పాటించాను కదా, ఎందుకు నేను తన్నులు తినాలి అని అనుకున్నాడేమో. కానీ తర్వాత సమయంలో దేవుడు ఆ సోస్తనేసును అద్భుతమైన సహోదరుడిగా దేవుడు వాడుకున్నాడు, పౌలుతో వాడుకున్నాడు. హల్లెలూయా. అలాంటి సోస్తనేసులు మన మధ్యలో అనేక మంది లేచుదురుగాక. చదువుదాం, ముందుకు వెళ్దాం. సోస్తనేసును పట్టుకొని కొట్టారు. కొట్టిన తర్వాత ఏమైందో చూద్దాం. అయితే గలియోను వీటిలో ఏ సంగతిని గూర్చి, చూడండి ఎంత చక్కటి అధికారిని నిలబెట్టాడో దేవుడు అక్కడ. పౌలు కోసమే తెచ్చాడేమో కొత్తగా. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడే అపాయింట్ అయ్యాడంట ఆయన. బహుశా వేరే అధికారి ఉండుంటే వాళ్ళందరితో సమ్మతించి, ప్రజలందరితో సమ్మతించి యేసుక్రీస్తుని ఎలా అయితే సిలువేశారో పౌలు గారిని కూడా చంపడానికి అప్పగించేవాడేమో. కానీ పౌలు విషయంలో దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు. అక్కడ పౌలు గారు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆయన కొత్త గవర్నర్గా అక్కడ అపాయింట్ అయ్యాడు. అకయా అధిపతి అయిన ఈ గలియోను గురించి అతని బ్రదర్ ఏం రాస్తాడు తెలుసా? చాలా మంచివాడు, అందరికీ సమన్యాయం చేయగలవాడు, మంచి మనసు గలవాడు అని రాస్తాడు మనం గ్రీక్ లిటరేచర్ చదివినప్పుడు. అంత మంచివాడిని, అందరికీ సమానమైన న్యాయం చేయగలిగిన వాడిని కరెక్ట్ టైంలో దేవుడు అక్కడ దేవుడు అపాయింట్ చేసి పౌలు గారి కోసము చక్కటి పరిచర్యని అక్కడ ఆ అధికారి ద్వారా జరిగించాడు. చూడండి, ఆ గలియోను అన్యుడా లేదా క్రైస్తవుడా? ఆ గలియోను అన్యుడా లేక యూదుడా? చూడండి, అన్యుడు పౌలు గారి కోసం సాక్ష్యం చెప్తున్నాడు. అన్యుడైన అధికారి పౌలు గారి కోసం సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత వాళ్ళందరినీ పట్టుకొని అక్కడ సోస్తనేసును కొట్టినప్పటికీ అతను ఏమంటాడో తెలుసా? అతను ఏ సంగతి గూర్చియో లక్ష్య పెట్టలేదు. 18వ వచనంలోకి వద్దాం. 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి
సిరియాకు బయలుదేరను. అంతకుముందు ఎన్ని నెలలు ఉన్నాడు పౌలు గారు అక్కడ? 18 నెలలు ఉన్నాడు, సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. ఇంకా బహుదినములు ఉన్నాడంట. ఆ తర్వాత కూడా ఇంకా బహుదినములు ఉన్నాడు. ఉన్న తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని, ఏముందంట పౌలు గారికి? ఏముంది చెప్పాలి గట్టిగా. క్రైస్తవులకు మొక్కుబడి ఉండొచ్చా? మ్యాప్ చూద్దాం ఒకసారి, మ్యాప్ చూద్దాం. పౌలు గారు కొరింథీలో ఉన్నాడు కదా, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? కెంక్రేయకు వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించుకొని. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక చోటుకి వెళ్తారు కదా మన వాళ్ళు, గుణదలు వెళ్తారు చాలా మంది మన వాళ్ళు. అలా పౌలు గారు మొక్కుబడి తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీ నుంచి కెంక్రేయకు వెళ్ళాడు. ప్రశ్న ఏంటి అంటే, క్రైస్తవులకి మొక్కుబడి ఉండొచ్చా? పౌలు గారు మొక్కుబడి చేశాడు. ఏం మొక్కుబడి అది? ఏంటి ఆ మొక్కుబడి? పౌలు గారు చేసిన మొక్కుబడి ఏంటి అంటే, క్రైస్తవ చరిత్రకారులు చెప్పేది, పౌలు గారు నాజీరు వ్రతాన్ని తీసుకున్నాడు, నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడ్డము 7 రోజులు చేయొచ్చు, 30 రోజులు చేయొచ్చు, 40 రోజులు చేయొచ్చు, జీవితాంతము నాజీరు చేయబడి ఉండొచ్చు. బైబిల్లో జీవితాంతము నాజీరు చేయబడిన వ్యక్తులు 3 ఉన్నారు. ఎవరు? సంసోను. ఇంకా బైబిల్లో జీవితాంతము నాజీరు చేయబడిన వ్యక్తులు 3 ఉన్నారు. సంసోను. మొన్న ఒక బుక్ కంప్లీట్ చేస్తాం మనం బైబిల్ స్టడీలో. ఏంటది? ఇప్పుడు చెప్తారు. సమూయేలు. ఇంకో వ్యక్తి ఉన్నాడు కొత్త నిబంధనలో, యేసుక్రీస్తు కంటే ముందే వచ్చాడు, ఆయనకు దారిని సిద్ధపరిచాడు, బాప్తిసం ఇచ్చి యోహాను. బైబిల్లో జీవితాంతము నాజీరు చేయబడిన వ్యక్తులు 3: సంసోను, సమూయేలు, బాప్తిసం ఇచ్చి యోహాను. వీళ్ళు జీవితాంతం చేయబడ్డారు. కానీ యూదా ఆచారం ప్రకారం 7 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 30 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 40 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 3 నెలలు చేసేవాళ్ళు ఉంటారు, జీవితాంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఎన్ని రోజులు చేశాడో మనకి తెలియదు. అసలు నాజీరు చేయబడడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంకి వద్దాం ఒకసారి ఫాస్ట్గా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇట్లనము ఏం మానేయాలంట? ద్రాక్షారసం తాగకూడదు. నాజీరు చేయబడిన వాడు ఏం తాగకూడదు? మందు తాగకూడదు, ఆల్కహాల్ ముట్టకూడదు. 5వ వచనం చదువుదామా? 5వ వచనం. దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద. అంటే ఫస్ట్ ద్రాక్షారసం తాగకూడదు, రెండవది ఏంటి? కటింగ్ చేయించుకోకూడదు, జుట్టు పెంచుకోవాలి. ఆ మొక్కు తీరేంత వరకు 7 రోజుల, 30 రోజుల, 40 రోజుల, జీవితాంతమా మనకు తెలియదు. ఓకే, 6వ వచనం చదవండి. ప్రత్యేకముగా ఉండునట్లు ఏం చేయకూడదంట? ఏ బాడీని ముట్టుకోకూడదు. ఏ బాడీని అంటే మన బాడీస్, హ్యూమన్ బాడీస్, అలాగే యానిమల్ బాడీస్ కూడా ముట్టుకోకూడదు. నాజీరు చేయబడిన వాడు ద్రాక్షారసం తాగకూడదు, మంగళకత్తి జుట్టు కత్తిరించకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. అయితే ఇక్కడ ఒక డౌట్ మీకు రావచ్చు, సంసోను శవాన్ని ముట్టుకున్నాడు కదా, మరి నాజీరు వ్రతాన్ని సంసోను బ్రేక్ చేశాడు కదా, అలా చేయవచ్చా? అలా చేయొచ్చో లేదో తెలుసుకోవాలంటే న్యాయాధిపతులు మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు తెలుసుకుందాం, ఇప్పుడు కాదు. అది చేయొచ్చా చేయకూడదా అనేది మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ నాజీరు వ్రతము గురించి మాట్లాడుతా ఉన్నాం. ద్రాక్షారసం ముట్టుకోకూడదు, మంగళగతి పడకూడదు, కటింగ్ చేయించుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. ఇవన్నీ నాజీరు చేయబడిన వ్యక్తి చేయవలసిన అంశాలు. పౌలు గారు అక్కడ నాజీరు ఆ వ్రతాన్ని తీసుకున్నాడు, ఆ మొక్కుబడి తీసుకున్నాడు. ఆ మొక్కుబడి ఎండింగ్ టైంకి వచ్చేసరికి పౌలు గారు కెంక్రేయ అనే ప్రాంతానికి వెళ్ళి దాన్ని విడిచిపెడుతున్నాడు. అది విడిచిపెట్టేటప్పుడు ఒక దహన బలిని ఇవ్వాలి. ఏమివ్వాలి? ఒక దహన బలిని ఇవ్వాలి. వెరీ గుడ్, ఇక్కడ దాకా బానే ఉంది. నాజీర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే నాజీరు పాత నిబంధన క్రమమా, కొత్త నిబంధన క్రమమా? యూదుల క్రమమా, క్రైస్తవుల క్రమమా? యూదుల క్రమము క్రైస్తవులు పాటించవచ్చా? నో కదా. పౌలు ఎందుకు పాటించాడు?
అసలు శనివారము షబ్బాతు రోజును తీసి పౌలు గారే కదా ఆదివారము సమస్తము నూతనమాయను అన్నాడు, పాతవి గతించిపోయాను. మరి అలాంటి పౌలు గారు ఎందుకు నాజీరు వ్రతం తీసుకున్నాడు? పౌలు తప్పు చేశాడా? లెక్క ప్రకారం తప్పే చేశాడు కదా, చేయకూడదు కదా, నాజీరు వ్రతం తీసుకోకూడదు కదా, పాత యూదా ఆచారాలను ఏది పాటించకూడదు కదా. ఎందుకు పౌలు గారు నాజీరు వ్రతం తీసుకోవాల్సి వచ్చింది? అన్ని మాటలు చెప్పిన పౌలు గారే, షబ్బాతు ఆచరించకుండా ఆదివారానికి వచ్చిన పౌలు గారే, సంఘక్రమాన్ని మార్చిన పౌలు గారే. పౌలు గారు ఒక మాట అంటారు తెలుసా, ధర్మశాస్త్రానికి నేను లోబడలేదు కానీ ధర్మశాస్త్రము లోబడిన వారిని నేను తీర్పు తీర్చలేదు అంటాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని నేను లోబడలేదు, నేను క్రైస్తవుడైనప్పటి నుంచి. కానీ అలా మాట చెప్పిన పౌలు గారు నాజీరు వ్రతం తీసుకోవడం ఏంటి? ధర్మశాస్త్రములో ఉన్న వ్రతం తీసుకోవడం ఏంటి? ఆ మొక్కుబడి తీసుకోవడం ఏంటి? ప్రశ్న. చేయొచ్చా? పౌలు గారు చేసింది కరెక్టా రాంగా? ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? చేయొద్దండి ఒకసారి. పౌలు గారు చేసింది రాంగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయొద్దండి. అటు ఇటు కాకుండా ఉండకూడదు, నులివెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. చేయెత్తాలి, అందరూ ఎత్తాలి. ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? చేయొచ్చండి. పౌలు గారు కాబట్టి కరెక్టా? ఎంతమంది రాంగ్ అనుకుంటున్నారు? ఆన్సర్ చెప్పనా? ఆన్సర్ చెప్పనా? లేదు, నాకు ఆన్సర్ తెలుసు. చూడండి, కొన్ని మత ఆచారాలు కొందరు వ్యక్తులు పాటిస్తున్నప్పుడు అది వారి వ్యక్తిగతమైన విషయము. పౌలు గారు నాజీరు వ్రతాన్ని తీసుకోవడము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయము. పౌలు గారు నాజీరు వ్రతాన్ని ఆచరించమని ఎవరి మీద రుద్దలేదు. జాగ్రత్తగా వినండి. అది యూదుల క్రమమే కావచ్చు, ఒక్కసారి ముందుకు వెళ్ళి చదవండి. తర్కించుచుండెను. చూడండి, కేంక్రియకి వెళ్ళి అక్కడ ఏమేమైతే తను చేయాలనుకున్నాడో, ఎలా అయితే మొక్కుబడి తీర్చుకోవాలనుకున్నాడో ఆ మొక్కుబడినంతా తీర్చుకున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటయ్యా అంటే, ఒకవేళ జాయ్ నా దగ్గరకు వచ్చి, అన్న పాత నిబంధన గ్రంథంలో పస్కా పండుగ ఉంది, నేను ఆచరించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అనుకోండి, నాకు నేను ఎస్ చెప్పకూడదు, నో చెప్పకూడదు. అది ఎవరి వ్యక్తిగత అంశము? జాయ్ వ్యక్తిగత అంశం. సల్మా వచ్చి, అన్న నేను షబ్బాతు ఆచరిద్దాము అనుకుంటున్నాను అంటే నేను నో చెప్పకూడదు. నాజీరు వ్రతాన్ని మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నో చెప్పడానికి వీలు లేదు. అది మీ వ్యక్తిగతమైన విషయము, ఆచారము మీకు సంబంధించిన విషయము. ఆ ఆచారము పాపమవనంత సేపు మీ వ్యక్తిగత విషయము. అందుకే ఈస్టర్కి ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు చాలా మంది. అది బైబిల్లో ఎక్కడా లేదు చేయమని చెప్పి. శ్రమల కాలం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. కానీ చేసిన వాళ్ళని సంఘము ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే, అందులో ఎలాంటి పాపము కనపడట్లేదు. ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా దీక్ష చేయాలి అనుకున్నాడు, మొక్కుబడి చేయాలనుకున్నాడు, ఆ 40 రోజులు ఉపవాసం చేయాలనుకున్నాడు, లేదా నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాడు, తన ఇష్టం, అది తన వ్యక్తిగత అంశము. అంతేగాని నేను జాయ్ మీద రుద్దడానికి వీలు లేదు, జాయ్ నా మీద రుద్దడానికి వీలు లేదు. అది ఎలాంటి సంఘపరమైన ఆచారమైనా సరే, అది ఎలాంటి సంఘపరమైన ఆచారమైనా సరే. కొంతమంది స్త్రీలు ముసుగేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, వ్యక్తిగతం. కొంతమంది స్త్రీలు స్టేజ్ ఎక్కి బోధిస్తారు, కొంతమంది స్త్రీలు బోధించారు, వ్యక్తిగత విషయం. కొన్ని సంఘాలు స్త్రీలను స్టేజ్ ఎక్కనిస్తాయి, కొన్ని సంఘాలు స్త్రీలను స్టేజ్ ఎక్కని, వ్యక్తిగత విషయం. నేను రుద్దడానికి వీలు లేదు, వ్యక్తిగత విషయం. ఇది నాజీరు వ్రతాన్ని తీసుకోవడము పౌలు గారి యొక్క వ్యక్తిగత విషయము. మొక్కుబడి తీర్చుకొని జుట్టు కత్తిరించుకోవడము పౌలు గారి యొక్క వ్యక్తిగత విషయము. అలా అని చెప్పి నెక్స్ట్ సాటర్డే అందరు గుణదల బయలుదేరకండి, ఇది మనకి సంబంధించిన విషయం కాదు. పౌలు గారంత విశ్వాసము, పౌలు గారంత పరిచర్య చేసినప్పుడు మీరు మీ వ్యక్తిగత వ్రతములు, మీ వ్యక్తిగత మొక్కుబడులు తీర్చుకోవచ్చు, అది మీ ఇష్టము. అయితే పౌలు గారు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు నాకైతే కనపడట్లేదు. రేపొద్దున అది రైటా రాంగ్ అనేది నాకైతే తెలియదు, కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు ఉన్నప్పుడు చక్కగా పౌలు గారితో పాటు నేను కూడా విట్నెస్ చేస్తే, ఏమయ్యా పౌలు రాను, ఆ రోజు చేసిన పని కరెక్టే నా దేవుడు అడుగుతున్నప్పుడు మనందరము సాక్ష్యము అక్కడ నిలబడి చూద్దాముగాక. హల్లెలూయా. అయితే
అయితే ఒక్క క్లుప్తమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే రెండో రాకడ తర్వాత ఆర్మగెడ్డాన్ యుద్ధం జరుగుతుందో, ఆ యుద్ధం జరిగిన తర్వాత శ్రమల కాలం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు యెరూషలేము మీద సింహాసనం వేసి కూర్చొని గొర్రెపిల్లు విందు జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే విషయాలు ఏంటి తెలుసా? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే విషయాలు ఏంటి తెలుసా? పాత యూదా ఆచారాలన్నీ మళ్ళీ ఆ రోజు తిరిగి వస్తాయి. దేశములకు దేశముగా వచ్చి దహన బలులు అర్పిస్తారు. దహన బలులు పాత నిబంధన ఆచారము కదా, కొత్త నిబంధనలో లేదు కదా. ఎందుకు మనము అప్పుడు క్రీస్తుతో కూడా దహన బలులు సమర్పిస్తామంటే మనకైతే తెలియదు. కావాలంటే ఒక వచనం చూపిస్తాను చూడండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనము. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనము. చూడండి 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడ ఏం జరుగుతుంది చెప్తున్నాడు చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. మరియు అన్యజనులలో శేషించిన వారందరూ మ్రొక్కుటకును ఏం ఆచరించడానికి ఎప్పుడు జరుగుతుంది ఇది? 1000 ఏళ్ల పరిపాలనలో, పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కాదు. తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో చేయబోతా ఉన్నాడో భవిష్యత్తులో, అప్పుడు ఏం పండగ ఆచరించడానికి వస్తానంట? మరి పరశురాల పండగ మనం ఇప్పుడు చేయట్లేదు కదా, చేస్తున్నామా? గుడారాల పండగ చేస్తున్నామా? హోసన్న వాళ్ళది కాదు, మనది. మనం చేస్తున్నామా గుడారాలు? నో. పర్ణశాల పండుగలు మనం చేస్తున్నామా? చేయట్లేదు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో పర్ణశాలల పండుగలు ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో పస్కా పండుగ ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో దహన బలి ఉంటుంది. మనకి డౌట్ రావచ్చు, పాత నిబంధనలో కదా దహన బలి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దహన బలిని కొట్టేశాడు కదా అంటే, ఇప్పటికీ కొట్టేశాడు. కానీ 1000 సంవత్సరాల పరిపాలనలో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా? కరెక్టే చేశాడు. తన వ్యక్తిగతమైన విషయము. తమ్ముడు చెల్లి, నీది కూడా ఏదైనా ఒక వ్యక్తిగతమైన విషయం ఉంటే, నీ విశ్వాసాన్ని అది బలపరుస్తుంది అనుకుంటే గనక ఖచ్చితంగా అది పాటించడానికి నువ్వు బద్ధుడవే. కానీ అది నిన్ను విశ్వాసంలోంచి తొలగిపోయేలా చేస్తే గనక దాన్ని నువ్వు పాటించడానికి వీలు లేదు. అది నీ విశ్వాసానికి, అది నీ సంఘ క్రమానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటే చాలు. అది నీ వ్యక్తిగత విషయాన్ని విశ్వాసాన్ని ఎంత బలపరిస్తే నువ్వు అంత ఘనంగా ఆ పండుగని లేదా ఆ మొక్కుబడిని జరిపించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నాజీరు వ్రతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు పస్కా పండుగ ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు లేరా? పౌలు గారు చేశారు, మనం కూడా చేయాలి. పస్కా పండుగ అయితే చేస్తారు, ఎందుకు? స్నాక్స్ ఉంటాయి కదా, శ్రావణి అందుకే చేయొచ్చుతుంది ఫస్ట్. వెరీ గుడ్. చూద్దాం 18వ వచనంలోకి వద్దాం చూడండి. 19వ వచనం చదువుదాం. 18లో 2వ భాగం చదువుదాం చూడండి. కింక్రియలో తన వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకులాను వారు, చూడండి, కొరంది ప్రాంతము నుంచి ప్రిస్కిల్లా అకుల పౌలు గారితో బయలుదేరి ఆయనతో పాటు వెళ్ళారంట. ప్రిస్కిల్లా అకుల ఏం చేస్తున్నారు అక్కడ? వ్యాపారం చేస్తున్నారు కదా. చూడండి, తన వ్యాపారాన్ని విడిచిపెట్టి పౌలు గారిని వెంబడి, ఎంతగా పౌలు గారిని ప్రేమించారు కదా వాళ్ళు, ఎంతగా పౌలు గారు బోధించిన క్రీస్తు తత్వాన్ని ప్రేమించారు కదా వాళ్ళు. చూడండి, పౌలు గారి కోసం, ఆ క్రీస్తు కోసం వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని అక్కడే విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించడానికి వెళ్ళిపోయారు. అంటే డబ్బు, ఆస్తులు, పాస్తులు, కుటుంబాలు, వ్యాపారము, ప్రతి ఒక్క విషయాన్ని విడిచిపెట్టి పౌలు గారిని వెంబడించడానికి వెళ్ళారంట. 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఎక్కడికి వచ్చారంటే, మ్యాప్ చూద్దాం చూడండి ఒకసారి. మ్యాప్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఎక్కడికి వచ్చారు? ఎఫెస్సులోకి వచ్చారు. కెంక్రియా నుంచి సిరియాకి వెళ్ళాలనుకున్నాడు, సిరియా నుంచి ఎఫెస్సులోకి వచ్చాడు. ఎక్కడ ఉంది ఎఫెస్సు? ఇగో చూడండి, ఎఫెస్సులోకి వచ్చాడు. ఎఫెస్సులో పౌలు గారు ప్రతిసారి చేసేది ఏంటి? మొదటిసారి ఎక్కడికి వెళ్తాడు? సమాజ మందిరంకి వెళ్తాడు. తర్వాత అన్యజనులకు బోధ చెప్తాడు. మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళి తర్కించాడంట. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే, ఈసారి ఆయన తర్కించినప్పుడు ఎవరైనా వ్యతిరేకించారా? తర్వాత వచనం చదవండి. వారింకను కొంతకాలం ఉండుమని ఏం చేశారంట యూదులు? ఇప్పటి వరకు యూదులు ఎలా ఉన్నారు గుర్తుందా? లుస్త్రాలో పౌలు గారిని కొట్టి చంపడానికి వచ్చారు. కొరింథీలో ఆయనను తరిమేశారు. ఎఫెసులో ఆయనను తరిమేశారు. ఇంకా ఎన్ని ప్రాంతాలు ఆయన తిరిగాడు, అన్ని ప్రాంతాల్లో ఆయన తరిమేశాడు. కానీ మొట్టమొదటిసారి పౌలు గారు వెళ్ళి యూదా ప్రాంతంలో తరికిస్తుంటే, యూదుల మధ్య తరికిస్తుంటే వాళ్ళు ఏమని వేడుకున్నారంటే, ఇంకొంతకాలం మా దగ్గర ఉండయ్యా. ఫస్ట్ టైం పౌలు గారికి ఎక్స్పీరియన్స్.
ఎప్పుడు వాక్యం చెప్పినా రాళ్ళేసి కొట్టినోళ్ళు ఈసారి వాక్యం చెప్తే ఇంకొంతకాలం ఉండయా. ఇందాక అనుకున్నాం కదా జాయ్ ఇంకో పాట పాడితే బాగుంటుంది అనుకున్నాం కదా. హల్లెలూయా. నేను వెనక నుంచి సైగ చేస్తున్నాను, చూడట్లేదు ఇంకో పాట పాడమని. దేవుని క్రియ, దేవుని ఆత్మ అంత గొప్పగా పనిచేస్తుంది. హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, అప్పటి వరకు ఎప్పుడైతే న్యాయపీఠం ఎదుట పౌలు తీసుకెళ్లబడ్డాడో జైల్లో వేయించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆల్మోస్ట్ చంపడానికి అప్పగించబడ్డాడు. కానీ ఈసారి న్యాయపీఠం దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు పౌలు గారిని ఆ శిక్షకు అప్పగించలేదు, అధికారిని మార్చాడు, పౌలు గారిని విడిపించాడు. హల్లెలూయా. ఈసారి ఎప్పుడైతే యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడో, ఇంతకు ముందు జరిగినట్టుగా అతని లైఫ్లో జరగలేదు. కొత్త క్రియ, కొత్త ఆత్మ పౌలు గారి మీద ఉజ్జీవింపజేస్తుంది. ఆ ఉజ్జీవాన్ని యూదుల మధ్య రగిలించబడింది. హల్లెలూయా. చూడండి, ఆ రోజు వాళ్ళందరూ వేడుకొని కొంచెం సేపు ఉండవా మాతో, ఇంకొంతకాలం ఉండవా అని రిక్వెస్ట్ చేస్తున్నారంట. బహుశా పౌలు గారు స్టేట్ ఆఫ్ మైండ్ గురించి నేను ఆలోచిస్తున్నా. ఆయన ప్రిపేర్ అయిపోయి ఉంటాడు, నేను లోపలికి వెళ్తున్నా, డిబేట్ చేస్తా, వీళ్ళు నన్ను కొడతారు లేదా కోర్టుకు తీసుకెళ్తారు, రెడీగా ఉండుంటాడు. కానీ చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో. మనం ఏమైతే అనుకుంటామో వాటికి వ్యతిరేకంగా చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఏదైతే నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకుంటామో వాటిని పాజిటివ్ థాట్స్గా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, ఏదైనా నెగిటివ్ థాట్ నీలో ఉందా ఈరోజు, నాతో కలిపి వాటన్నిటిని దేవుడు పాజిటివ్గా ఈరోజు మార్చబోతున్నాడు. పౌలు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూద్దాం, ముందుకు వెళ్దాం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తునని చెప్పి ఏమన్నాడంట పౌలు? అతడు ఒప్పక దేవుని చిత్తమైతే ఏమన్నాడంట? నేను వెళ్తున్నాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ సువార్త చేస్తాను, ఇన్ని 100 ఆత్మలు కడతాను అన్నడా? అనలే. దేవుని చిత్తమైతే మళ్ళీ ఏంటంట? ఎప్పుడన్నాం చివరిసారి దేవుడి చిత్తమైతే? జాయ్, ఎప్పుడన్నావు చివరిసారి? ఎప్పుడన్నావు సల్మా చివరిసారి దేవుని చిత్తమైతే? తల్లిగారు ఎప్పుడన్నారు చివరిసారి దేవుని చిత్తమైతే? విందు ఎప్పుడన్నావు చివరిసారి దేవుని చిత్తమైతే? అంత మనశక్తి మీద మనకి కాన్ఫిడెన్స్ కదా, మన బలము మీద మనకి కాన్ఫిడెన్స్ కదా. అన్ని సంఘాలు కట్టి, అన్ని వేల ఆత్మలు కట్టిన పౌలు గారే రేపేమి సంభవిస్తుందో అతనికి తెలియదంట. ఏమో, నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను, నేను ఎక్కడ చనిపోతానో నాకు తెలీదు, నా పరిచర్య ఏంటో నాకు తెలీదు, నేను ఎక్కడ యాక్సిడెంట్ అయి చనిపోతానో నాకు తెలీదు, ఎక్కడ హత్య చేయబడితే యాక్సిడెంట్ అని మారుస్తారో నాకు తెలియదు, ఎక్కడ నన్ను తాగుబోతుగా చూపిస్తారో నాకు తెలీదు, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అందుకే దేవుని చిత్తమైతే, ముస్లింలు అంటూ ఉంటారు చూడండి, ఇప్పుడు ఇన్షాల్లా అంటారు, ప్రతిదానికి ఇన్షాల్లా అంటారు వాళ్ళు. దేవుని చిత్తమైతే నేను వస్తాను మళ్ళీ. చూడండి, యాకోబు గారు చక్కటి మాటను రాస్తా ఉంటారు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నేడైనను రేపైనను వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా. చూడండి, ఇవాళైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి నేను అక్కడ వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదిస్తానని చెప్పుకుంటున్నారంట కొంతమంది. వాళ్ళని చూసి యాకోబు గారు ఏమంటాడో తెలుసా? తర్వాత వచనం చదవండి. రేపేమి సంభవించునో, మళ్ళీ చదువుతారా లైన్? మళ్ళీ చదువుతారా? తెలుసా మీకు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందుకే దేవుని చిత్తమైతే. ముందుకు వెళ్ళి చదువుదామా? ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చక్కటి పాట ఉంటుంది కదా, భక్తుడు స్టీవెన్సన్ అన్న గారిది. కొంతసేపు కనపడి అనే ఒక చక్కటి పాట ఉంటుంది. ఆవిరి వంటిదిరా ఈ జీవితం అనే పాట ఉంటుంది. చూడండి, ఈ వాక్య భాగ్యాన్ని తీసుకుని రాసిన పాట. మీకు తెలీదు రేపు ఏమి సంభవిస్తుందో, రేపు ఏం జరగబోతుందో మీకు తెలీదు. ఆ రోజు 15 రోజుల క్రితం భక్తుడు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడుకున్నాం, జోక్ చేసుకుంటున్నాం, ఇద్దరం వేరే వాళ్ళ గురించి జోకులు చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ డే 11ంటికి ఫోన్ చేసి పలానా అన్న చనిపోయాడు అని చెప్తే, నిన్ననే కదా మాట్లాడుకున్నాం, నిన్ననే కదా జోక్ చేశాం, నిన్ననే కదా 40 నిమిషాలు మాట్లాడుకున్నాం, ఏం జరిగింది? రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈరోజు ఇలా ఉన్నామేమో, రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ముందుకు వెళ్ళి చదువుదాం అదే వాక్య భాగంలో. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని. ఏం చిత్తమైతే? దేవుని చిత్తమైతే. చాలా మంది క్రైస్తవ చరిత్రకారులు యాకోబు గారికి
క్రీస్తు సరిగ్గా అర్థం కాలేదు, ఆయన ఏదో ఆయన నోటుకొచ్చింది రాసేస్తాడు, యాకోబు పత్రిక అని చెప్తారు. ఇంత గొప్పగా క్రీస్తుని అర్థం చేసుకున్న కుటుంబీకుడు ఎవరు లేరని నేనైతే నమ్ముతాను. యేసుక్రీస్తు గారి ఒక తమ్ముడు గారు. దేవుని చిత్తమైతే వాళ్ళ అన్న గురించి రాస్తున్నాడు ఆయన. వాళ్ళ అన్న గురించి రాస్తున్నాడు. దేవుని చిత్తమైతే పౌలు గారు అంటాడు, దేవుని చిత్తమైతే. చెప్పలేదు ఆయన, నేను వచ్చేస్తాను రేపు, నేను కారులో ఒక 2 బౌన్సర్లు వేసుకొని వచ్చేస్తాను, మాకు ఇక్కడ స్టే అరేంజ్ చేయండి, మీరు ఇక్కడ ఇలా ఉండండి, అలా చెప్పలేదు ఆయన. నాకు ఇది ఉండి పెట్టండి చెప్పలేదు ఆయన. వీ డోంట్ నో. మొన్న గింజుపల్లి ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు బోట్ నా కోసం వెయిట్ చేస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇటు నుంచి అటు బోట్లో వెళ్ళాలి. బోట్ నా కోసం వెయిట్ చేస్తుంది. పాస్టర్ గారు వచ్చారు ఆటో ఎక్కించుకోవడానికి. నేను బస్ దిగాను, ఆటో ఎక్కించుకున్నాను. పాస్టర్ గారు ఆయన నన్ను చూశాడు, నన్ను గుర్తుపట్టాడు, ఇక ముచ్చట్లు పెట్టాడు. ఆయన ఆటో 50లో 60లో నడపాల్సింది 10లో 20లో నడుపుతున్నాడు. ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు చెప్పాడో అయ్యగారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోల్డని ముచ్చట్లు చెప్పాడు. నా గురించి చెప్తున్నాడు ఆయన, ప్రవీణ్ అన్న గురించి చెప్తున్నాడు. చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి బోట్ వెళ్ళిపోయింది అట్. నేను ఈయన తిట్టుకున్నా, ఇన్ని ముచ్చట్లు ఎందుకు చెప్పా, తొందరగా ఫోన్ చేయొచ్చు కదా. బోట్ అక్కడికి వెళ్ళింది. పాస్టర్ గారేమో ఈయన అంటున్నాడు, అయ్యగారు నాకు కళ్ళు సరిగ్గా కనపడవు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. వెరీ గుడ్, వెళ్ళిపోయాడు ఆయన. చీకటిగా ఉంది మొత్తం, ఒక గుడి లైట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ బోట్ వస్తుందో రాదో మనకు తెలియదు. ఈ బోట్ ఎక్కితే అసలే బోట్, నాకు హైడ్రోఫోబియాకి, నేను నీళ్ళంటే చాలా భయం నాకు. గాలి వస్తుంది షుమని. ఆలోచన చేయండి ఒకసారి. అక్కడి నుంచి అవతల వైపు పాటలు వినిపిస్తున్నాయి, అవతల వైపు ఆర్కెస్ట్రా వాళ్ళు కొడుతుంటే ఇక్కడ దాకా వినిపిస్తుంది. ఆలోచిస్తున్నాను నేను, దేవుడు మాట్లాడుతా ఉన్నాను నాతోటి. నేను అనుకుంటున్నాను, పేతురులాగా ముంచేస్తావా ప్రభువా, ఇదేనా నాకు లాస్ట్ డే, నేను నిజంగా మీటింగ్ అక్కడికి వెళ్తానా తెలియదు. వీ డోంట్ నో. ఎవరో ప్రెగ్నెంట్ లేడీ ఉందంట, నేను రాకముందే వెళ్ళిపోయాడు అతనికి అవతల వైపుకి. తర్వాత 1.5 గంట తర్వాత వచ్చాడు. 1.5 గంట నా పరిస్థితి ఏంటో ఆలోచించండి మీరు. 1.5 గంట గాలి. అదేదో తమిళ సినిమాలో విలన్స్ ఉంటారు కదా, లుంగిలు కట్టుకొని కొంతమంది, ఎవరిని తప్పుగా మాట్లాడలేదు, అలా వచ్చారు. ఒక 2 ముగ్గురు వచ్చి నన్ను ఇట్లా చూసుకుంటూ వెళ్ళారు. భక్తుడిని వేసేసినట్టు నన్ను కూడా వేసేస్తారేమో. చూడండి, కొంతసేపు అయిన తర్వాత బోట్ వచ్చింది. బోట్ ఎక్కాను. బోట్ ఎక్కిన తర్వాత దేవుని స్తోత్రం అని కళ్ళు మూసుకున్నాను, ఏమీ మాట్లాడలే. కళ్ళు తెరిసేలోపు అవతల వైపు ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే, నైట్ 1 o'clockకి తిరిగి అదే బోట్ ఎక్కాలి. 7:30కి ఎక్కినప్పుడే భయం వేసింది. ఇప్పుడు 1 o'clock పరిస్థితి ఆలోచన చేయండి. అయిపోయింది, పరిచర్య అయిపోయింది, తొందరగా తినేసాను, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాను, మళ్ళీ బోట్ ఎక్కాను. అంతకుముందు రాని ధైర్యం ఈసారి గొప్ప ధైర్యం వచ్చింది. హల్లెలూయా. చక్కగా బస్సు ఎక్కొచ్చిన తర్వాత కర్నూలు వెళ్ళాం మనం. హల్లెలూయా. చూడండి, రేపేమి సంభవించునో, రేపేమి జరుగునో మనకి తెలియదు. అందుకే పౌలు గారు చక్కగా దేవుని చిత్తమైతే అంటున్నాడు. తమ్ముడు చెల్లి, ఎప్పుడు చివరిసారి దేవుని చిత్తమైతే అన్నావు? ఎప్పుడు చివరిసారి దేవుని చిత్తానికి నీ జీవితంలో లోబడ్డావు? దేవుడు పూర్తిగా నిన్ను విడిచిపెట్టేసి నువ్వేమీ చేయకుండా ప్రతిదీ దేవుని చిత్తమైతే అనమనలేదు. నీ క్రియ నువ్వు చేయి, అందులో దేవుని చిత్తానికి లోబడు. నీ కార్యం నువ్వు చేయి, నీ ఇంటర్వ్యూకు నువ్వు వెళ్ళు, దేవుని చిత్తమైతే అను. ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని దేవుని చిత్తమైతే అనడానికి వీలు లేదు. నీ పని నువ్వు చేయి, నీ వ్యాపారం నువ్వు చేయి, నీ సువార్త నువ్వు చేయి, అందులో నువ్వు దేవుని చిత్తానికి లోబడు. పౌలు గారు దేవుని చిత్తానికి లోబడినట్టు. హల్లెలూయా. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. 20వ వచనంలోకి వద్దాం. వారింకను కొంతకాలం ఉండుమని అతని వేడుకొనగా చెప్పి ఎఫెసు నుండి బయలుదేరెను. దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘము వారిని కుశలము అడిగి అంతియోకియకు వచ్చెను. ఎక్కడ మొదలు పెట్టాడు పౌలు గారు పరిచర్య? చూద్దామా ఒకసారి మ్యాప్? చూద్దామా మ్యాప్ ఒకసారి? పౌలు గారు పరిచర్య ఎప్పుడు, ఎక్కడ మొదటి మిషనరీ పరిచర్య ఎక్కడ మొదలు పెట్టాడు? గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ మొదలు పెట్టాడు? అంతియోకియాలో మొదలు పెట్టాడు. ఫస్ట్ మిషనరీ పరిచర్య అంతియోకియాలో ఉన్న సంఘము నుంచి వెళ్ళాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. సెకండ్ మిషనరీ పరిచర్య ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. కానీ ఈసారి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఓడ ఎక్కి ఎఫెసు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అంతియోకు వెళ్లకుండా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు యెరూషలేముకి వెళ్ళాడంటే మిగిలిన మొక్కుబడులు ఏమన్నా ఉన్నాయేమో, మిగిలిన మొక్కుబడులు ఏమన్నా ఉన్నాయేమో. యెరూషలేముకి వెళ్ళడానికి రేవు దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘము వారిని కుశలం అడిగి, ఇంగ్లీష్లో అయితే హీ వెంట్ అప్ టు యెరూషలేం అని ఉంటుంది. యెరూషలేము పైకి వెళుతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు?
యెరూషలేము పైకి వెళ్ళడం ఏంటి? ఎక్కడ బోట్ దిగాడు? కైసరేలో బోట్ దిగాడు. కైసరే నుంచి యెరూషలేముకు వెళ్ళాలి అంటే యెరూషలేము కొండ ప్రాంతము, పైకి వెళ్ళాలి. చాలామంది ఏం నమ్మేవారంటే నువ్వు యెరూషలేము వెళుతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం పైకి వెళ్తుంది అని నమ్మేవారు అప్పట్లో యూదులు. ఏమని నమ్మేవారు? ఆత్మీయ జీవితం, యెరూషలేము కొండెక్కుతుంటే ఆత్మీయ జీవితం కొండెక్కుతుందంట. ఎక్కుతుందా అట్లా? యూదులు నమ్మేవారు, వాళ్ళ ఆచారాలు అట్లుండేవి. ఎవరైనా యెరూషలేముకి వెళ్ళి పస్కా పండుగను ఆచరిస్తారే వీడు ఆత్మీయతలో చాలా పైకి వెళ్ళాడరా. ఎందుకు? యెరూషలేము 2000 ఫీట్లు హైట్లో ఉంటుంది సముద్ర మట్టానికి. పైకి ఎక్కే కొద్దీ వీడి ఆత్మీయత బలపడిపోతుందంట. చూడండి, అలా బలపడిపోతే కనుక మన చర్చ్ 2nd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్లో పెట్టేవాళ్ళం. హల్లెలూయా. సల్మా అనుకుంటుంది, శ్రావణి అని కూడా ఎక్కేస్తా నేను, నా స్పిరిచువల్ లెవెల్ పెరిగిపోవునుగా అనుకుంటారు వాళ్ళు. ఏంటి, మెట్లు ఎక్కితేనే. ఆ రోజుల్లో అనుకునేవారంట పైకి ఎక్కితే ఆత్మీయత బలపడుతుంది, ఆత్మీయత పెరిగిపోతుంది అనుకునేవారంట. చూడండి, పౌలు గారు యెరూషలేముకు వెళ్ళాడు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే అకుల ప్రిసిల్లను ఎక్కడ వదిలిపెట్టాడు? అకుల ప్రిసిల్లను ఎక్కడ వదిలిపెట్టాడు? ఎఫెస్సి ప్రాంతంలో విడిచిపెట్టేశాడు. వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి పౌలు గారు ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. అయ్యా, నీ వెనకాల వచ్చిన వాళ్ళని, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నువ్వు ఎక్కడ దాకా తీసుకుని వెళ్ళాలి? చివరి దాకా తీసుకెళ్ళాలి కదా. పౌలు గారు ఎందుకు అక్కడ విడిచిపెట్టాడు? ఎందుకు అక్కడ విడిచిపెట్టాడు అంటే దేవుడు అక్కడ ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు. పౌలు గారికి ఆలోచన ఎందుకు ఇచ్చాడు వీళ్ళని ఇక్కడ విడిచిపెట్టు అని చెప్పి? దేవుడు ఏదో క్రియ జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు కుకట్పల్లికి మమ్మల్ని పంపించాడు? ఎందుకు తల్లిగారిని ఇంకో ప్రాంతానికి పంపించాడు? జాయిని కాకినాడకి ఎందుకు పంపించాడు? దేవుడు ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు. ఆ కార్యము ద్వారా ఆయన గణపరచబడాలనుకుంటా ఉన్నాడు. అకుల ప్రిసిల్లను అక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారికి కుశల ప్రశ్నలు అడిగాడంట. సంఘపు వారిని కుశల ప్రశ్నలు. యెరూషలేములో ఒక చర్చ ఏర్పడింది. ఎవరింట్లో గుర్తుందా? ఎవరింట్లో? యోహాను మార్కు గారి ఇంట్లో. ఎవరు ఆ సంఘానికి నాయకుడు? యెరూషలేము సంఘానికి నాయకుడు ఎవరు? ఎగ్జాక్ట్లీ యాకోబు గారు, యేసుక్రీస్తు వారి తమ్ముడు గారు. ఇప్పుడు చూడండి, ముందుకు వెళ్దాం. అంతియోకియకు వచ్చాను, చివరికి వచ్చేసాడు. పౌలు గారి 2వ మిషనరీ జర్నీ ఇక్కడతో అయిపోయింది. అంతియోకియకు వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలియా ప్రాంతమందును ఫ్రుగియా అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. 3వ మిషనరీ పరిచర్య మొదలైపోయింది. 2వ మిషనరీ పరిచర్యకి 3వ మిషనరీ పరిచర్యకి ఒక వచనమే గ్యాప్. కానీ ఎన్ని నెలల టైం పట్టిందో, ఎంత టైం తీసుకున్నాడో, తను ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో మనమైతే చదివేస్తున్నాం నార్మల్గా. చూడండి, అక్కడే ఉండి కొంతకాలం ఉండి అక్కడి నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఫ్రుగియానందు సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరుస్తున్నాడంట, శిష్యులను తయారు చేస్తున్నాడంట. అక్కడ పౌలు గారితో పాటు ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు, లూకా ఉన్నాడు. చూడండి, లూకా గారు అక్కడి నుంచి కెమెరాని ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతాడు. ఇప్పుడు 24వ వచనంలో అక్కడ వైపు నుంచి కెమెరాని ఇటువైపు తిప్పుతాడు. చూడండి, పౌలు గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉండగానే ఇక్కడ ఎఫెసు ప్రాంతంలో ఏం జరుగుతుందో చూద్దాం. 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైనా చూడండి, అలెగ్జాంద్రియా వాడైన అపోలోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రావీణుడనై ఉండేను. ఎవరు వచ్చారంటే ఎఫెసు ప్రాంతానికి? ఎవరు వచ్చారు? ఏంటి ఆయన పేరు? ఏం పేరు? అపోలో. ఆయన పేరేంటి? అపోలో అనే వ్యక్తి ఎఫెసుకు వచ్చాడు. జాగ్రత్త వినండి. కెమెరా ఇప్పుడు గలిలయ ప్రాంతం నుంచి ఎఫెసు ప్రాంతం వైపుకు తిరిగింది. ఒకసారి మ్యాప్ చూద్దామా? చూడండి, పౌలు గారు ఈ గలిలయ తీరంలో ఎక్కడో పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడో. ఓకే, కెమెరా ఇక్కడ నుంచి ఎక్కడికి తిప్పింది? ఇప్పుడు ఇక్కడికి తిరిగింది. రాస్తుంది ఎవరు? ఇదంతా రాస్తుంది ఎవరు? అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు? లూకా గారు. మర్చిపోయారా? అపోస్తుల కార్యాలు రాసింది లూకా గారు కదా. లూకా గారు అక్కడి నుంచి ఇక్కడికి కెమెరా తిప్పాడు. ఎందుకు తిప్పాడంటే అక్కడ ఒక క్రియ జరుగుతుంది ఎఫెసు ప్రాంతంలో. పౌలు గారు ఎవరిని విడిచిపెట్టాడు? అకుల ప్రిసిల్లను విడిచిపెట్టాడా? ఓకే, అక్కడికి ఇప్పుడు ఎవరు వచ్చారు? అపోలో అనే ఒక యూదుడు ఆయన. ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అలెగ్జాంద్రియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? గట్టిగా చెప్పాలి. అలెగ్జాంద్రియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఇక్కడ నుంచి బోట్ వేసుకొని ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. అలెగ్జాంద్రియా ప్రాంతము ఐగుప్తులో ఉంది. ఎక్కడుంది? ఈజిప్టులో ఉంది. జాగ్రత్తగా వినండి. అలెగ్జాండ్రియా ప్రాంతాన్ని కట్టింది
ఒక గొప్ప రాజు. ఆయన పేరేంటి? ఒక గొప్ప రాజు అలెగ్జాండర్ ది గ్రేట్. గుర్తుందా? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అంటాం ఆయనని. ఆయన పేరు మీద ఆయన ఆ ప్రాంతాన్ని కట్టాడు. జాగ్రత్తగా వినండి. అక్కడి నుంచి ఒక యూదుడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తు నుంచి వచ్చాడు. అతని పేరేంటి? అపోలో. అపోలో అనే పేరుకి అపోలినస్ అంటాం జనరల్గా. అయితే అపోలో అనే దేవుణ్ణి ఫాలో అయ్యేవాడు. గ్రీకు దేవత అపోలో అనేది. జాగ్రత్తగా వినండి. గ్రీకు దేవుడు లేదా దేవత. యూదుడు పేరేం పెట్టుకున్నాడు? యూదుడు పేరేం పెట్టుకున్నాడు? అన్యుల పేరు పెట్టుకున్నాడా? యూదుల పేరు పెట్టుకున్నాడా? అన్యుల పేరు పెట్టుకున్నాడు యూదుడు. ఎందుకు పెట్టుకున్నాడు తెలీదు. బహుశా తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరైనా గ్రీకు వారేమో. తిమోతి గారి తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. కానీ పేరు మాత్రం తిమోతి పెట్టాడు. బాగానే ఉంది. పౌలు గారు అసలు పేరేంటి? ముందు పేరేంటి? సౌలు. రోమా రాజ్యానికి చెందిన పేరు సౌలు అనే పేరు. దాని తర్వాత యూదుల పేరు, సౌలు అనేది యూదుల పేరు, పౌలు అనేది రోమీలకు చెందిన పేరు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆయన వాడుకున్నాడు. యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అని చెప్పుకున్నాడు, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు అని చెప్పుకున్నాడు. ఆయనకు నచ్చినట్టుగా ఆయన వాడుకున్నాడు. ఇక్కడ ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చిన ఒక యూదుడికి అన్యుడి పేరుందంట. అపోలో అనే దేవత పేరు, అపోలో అనే దేవుడి పేరు ఉందంట. అంత మాత్రమే కాదు, ఆ ఊరి పేరు అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా అనే ప్రాంతాన్ని ఆ రోజుల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ కట్టాడు. యేసుక్రీస్తు కంటే 300 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు కంటే 300 సంవత్సరాల క్రితం. అంత మాత్రమే కాదు, అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా పెద్ద లైబ్రరీ ఉండేదంట. ప్రపంచంలోకెల్లా పెద్ద లైబ్రరీ ఉండేది. అందులో 7 లక్షల పుస్తకాలు ఉండేవి. 7 లక్షల పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? ఇప్పుడు ప్రపంచంలో బిగ్గెస్ట్ లైబ్రరీ ఎక్కడ ఉంది ఎవరికైనా తెలుసా? గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చెప్పాలి. వాషింగ్టన్ డీసీలో ఉంది. ఏంటది? ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా అక్కడ? బహుశా 10 లక్షలు. ఇమాజిన్ చేయండి, 2000 సంవత్సరాల క్రితం ఎన్ని బుక్స్ ఉన్నాయి అక్కడ. అంటే అలెగ్జాండ్రియా ప్రాంతంలో నాలెడ్జ్ బాగా ఉంది, జ్ఞానము బాగా ఉంది. ఇప్పుడు ఈ అపోలో గురించి ఆలోచన చేయండి. ఏ ఊరు నుంచి వస్తున్నాడు? ఇప్పుడు తల్లిగారు వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్లో ఏం ఫేమస్? బీచెస్. మా మమ్మీ అయితే ఎండి చేపలు అంటది. వాళ్ళు తెస్తుందేమో అనుకుంటాం కదా. ఆవిడ దగ్గర నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఏ ఊరు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఊరిలో ఫేమస్ అయిన విషయం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఈ అపోలో దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇప్పుడు జ్ఞానము. ఎందుకు? జ్ఞానవంతమైన ప్రాంతం నుంచి వచ్చాడు. మరి ఈ అపోలో నిజంగా జ్ఞానిగా ఉన్నాడా లేదా? ముందుకెళ్ళి చూద్దాం. 25వ వచనం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకున్న వాడాయను. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. చూడండి, ఈ అపోలో అనే వ్యక్తి గురించి, అతను విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణుడునై ఉన్నాడు. విద్వాంసుడు అంటే అతను బాగా చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడో మనకి తెలియదు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో. లేఖనముల యందు ప్రావీణుడై ఉన్నాడు. పౌలు గారు గుర్తొస్తున్నారా? పౌలు గారు ఎంత చదువుకున్నాడో గుర్తున్నాడా? చూడండి, దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడో తెలుసా? నువ్వు చదువుకుంటే నీ చదువును ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు వ్యాపారం చేస్తే నీ వ్యాపారాన్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగాన్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. పేతురుకి చదువు లేకపోవచ్చు, పేతురు సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత అపోస్తుల కార్యంలో పేతురు పేరు మళ్ళీ విన్నామా? మనము ఎక్కడన్నా విన్నామా? వినలేదు. ఎందుకు? తర్వాత దేవుడు విద్వాంసుడైన పౌలు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు పౌలు అయిపోయింది. పౌలు తర్వాత ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు? అపోలో. చూడండి, ఏ నాయకుడు స్థిరము కాదు. జాగ్రత్తగా వినాలందరూ. ఏ నాయకుడు స్థిరము కాదు, కొంతకాలం వరకే. ఆ తర్వాత కొత్త నాయకులని ఆయన ఏర్పాటు చేసుకోవడం కోసం ఇష్టపడుతూ ఉన్నాడు మన దేవుడు. మన పాతకాలంలో నాయకులను చూస్తే కొంతమంది నాయకుల పేర్లు వినిపించొచ్చేమో, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందేమో. కానీ ఆ జనరేషన్ అయిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన తలంపు కొత్త జనరేషన్కి తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కొత్త యవన సేవకులు, తమ్ముడు జాయ్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, కొత్త యవన సేవకుల చేతిలోకి దేవుడు తెలుగు క్రైస్తవ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కొత్త నాయకులను ఆయన రేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎఫెసు ప్రాంతంలో ఒక కొత్త నాయకుడు వచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే తర్వాత
అపోలో ఎంతగా వాళ్ళని ప్రభావితం చేశాడంటే గ్రూపులు కడతారంట, కొంతమంది పౌలు గ్రూపు, కొంతమంది అపోలో గ్రూపు, కొంతమంది బర్నబా, అంతగా ఇప్పుడు గ్రూపులు కడుతున్నారు చూడండి మనకి కొంతమంది. మా అయ్యగారి గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది. విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణుడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అతనికి ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడాయను. ఏం బాప్తిస్మం తెలుసు అంటే అతనికి? బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన బోధ వరకే తెలుసు. ఎక్కడి వరకు తెలుసు? బాప్తిసమిచ్చు యోహాను చెప్పిన బోధ వరకే తెలుసు. బాప్తిసమిచ్చు యోహాను తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. ఆ సంగతులు అతనికి తెలియదు. ఆ సంగతులు అతనికి తెలియదు. ఇప్పుడు ఈయన యెరూషలేము మందిరంలోకి, యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడడం ఆరంభించాడు. 26వ వచనం. ప్రిస్కిల్లా అక్విలా విని అతని చేర్చుకొని దేవుని మార్గము పరిపూర్తిగా అతనికి విషిదపరిచిరి. అతనికి ఎవరు? ఇప్పుడు అర్థమైందా అకుల్లా ప్రిస్కిల్లా అని ఎఫెసు సంఘంలో ఎందుకు పెట్టాడు? అది ఇద్దరు ఏమనుకొని ఉంటారు పౌలు గారి గురించి? నేను ఈయనను వెంబడించి మా బిజినెస్ వదిలేసి పౌలు గారితో వస్తే మమ్మల్ని ఎఫెసు ప్రాంతంలో వదిలేస్తాడా? ఎంత ధైర్యం చూడండి. కానీ నాయకుడిని గుడ్డిగా వెంబడించారు వాళ్ళు. ప్రశ్నలు అడిగారా? ప్రశ్నలు అడగలే. పౌలు గారిలో ఉన్న ఆత్మను వాళ్ళు గుర్తించారు. పౌలు గారిలో ఉన్న ఉజ్జీవాన్ని వాళ్ళు గుర్తించారు. పౌలు గారిలో ఉన్న దేవుని ఆత్మను, ఆ దేవుని ఆత్మ ద్వారా జరిగే క్రియాని వాళ్ళు గుర్తించారు. అందుకే నాయకత్వానికి లోబడ్డారు. ఎఫెసు ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తమ్ముడు చెల్లి, ఎంతమంది నాయకత్వాన్ని గుర్తించి నాయకత్వానికి లోబడతా ఉన్నారు? మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు. ఎంతమంది నాయకత్వాన్ని గుర్తిస్తున్నారు? ఎంతమంది నాయకత్వానికి లోబడతా ఉన్నారు? ఈరోజు అనేకమైన సంఘాల్లో బాధాకరమైన విషయము, నాయకులకు వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా గుంపులు లేపబడతా ఉన్నాయి. నాయకుల మీద దాడులు చేసే గుంపులు లేపబడతా ఉన్నాయి. మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చూడండి, అకులా ప్రిసిల్లా లాంటి వాళ్ళు పౌలు గారు నువ్వు మా ఇంటి కోసం మేము అన్నం పెట్టామయ్యా మీకు అనలే. మా వ్యాపారంలో నీకు భాగం ఇచ్చాం, పార్ట్నర్షిప్ ఇచ్చాం అనలేదు. వాళ్ళు ధనవంతులైనప్పటికీ, వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర బోళ్ళంత డబ్బు ఉన్నప్పటికీ అధికారం చూపించలే. పౌలు గారి నాయకత్వాన్ని స్థిరపరచడానికి పౌలు గారు చెప్పిన మాట విన్నారు. ఎఫెసు ప్రాంతంలో వాళ్ళు నిలిచిపోయారు. ఈరోజు పలానా ప్రాంతానికి రమ్మని ఒక క్రైస్తవ విశ్వాసికి చెప్పడం కష్టమైపోయింది. పలానా మాట విని మన పాస్టర్లు బతిమలాడుకోవాల్సిన పరిస్థితి, నాయకులు బతిమలాడుకోవాల్సిన పరిస్థితి, కమిటీలకు భయపడి పాస్టర్లు సేవ చేయలేని పరిస్థితి. చూడండి, ఆ రోజు నాయకుడైన పౌలు అంత గొప్పగా వరదిల్లాడంటే ఏంటి కారణము? వెనకాల అకులా ప్రిసిల్లా లాంటి లోబడే తత్వము కలిగిన విశ్వాసులను కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అలాంటి అనేక మంది అకులా ప్రిసిల్లాలు మన మధ్యలో లేచుదురుగాక. చూడండి, ఆ రోజు ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఎందుకు వారిని విడిచిపెట్టాడు? అంటే పౌలు గారికి తెలియదు. తెలుసా పౌలు గారికి అపోలో వస్తాడని? తెలియదు. అకులా ప్రిసిల్లాకి తెలుసా అపోలో వస్తాడు, నేను వాళ్ళని ట్రైన్ చేయాలనుకున్నారా? వాళ్ళు ప్రిపేర్ అయ్యారా? లేదు, తెలీదు. నేను ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపించాలనుకుంటున్నాడో నీకు ఇప్పుడు తెలియదు. తమ్ముడు చెల్లి, ఈ సంఘంలో నేను ఎందుకు నిలబెట్టాలనుకుంటున్నాడో నీకు తెలియదు. కానీ ఒక టైం వస్తుంది. దెర్ ఇస్ వన్ టైం. అన్నీ ఆ టైం వచ్చినప్పుడు విషదపరచబడతాయి. అన్నీ ఆ టైం వచ్చినప్పుడు ఈ బైబిల్ ఓపెన్ అయినట్టుగానే నీ లైఫ్ ఓపెన్ అవుతుంది. అన్నీ ఆ టైం వచ్చినప్పుడు నీ లైఫ్లో ఆ బ్లెస్సింగ్స్ ఓపెన్ అవుతాయి. అన్నీ ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అనుకోవచ్చేమో, సల్మా మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ తను ఒక్కతే ఉంది, మేము ముగ్గురమే ఉన్నాం. తను కావాలనుకుంటే పెద్ద చర్చ్కి వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఈరోజు మనల్ని 30 మంది కంటే ఎక్కువగా మనల్ని స్థిరపరిచాడంటే ఆ రోజు మనము నిలబడి చూపించిన కమిట్మెంట్. హల్లెలూయా. చూడండి, ఆ రోజు చీకటిగానే ఉండొచ్చు, ఆ రోజు విషయం ఏంటో అర్థం కాకపోవచ్చు, అకులా ప్రిసిల్లాలకు కూడా ఏంటో తెలియకపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళని అక్కడ నిలబెట్టి అపోలోకి బోధించడం కోసం దేవుడు అక్కడ వాడుకున్నాడు. హల్లెలూయా. అలాంటి అనేక మంది అకులా ప్రిసిల్లాలు మన మధ్యలోంచి లేచుదురుగాక. ఆమేన్. చూద్దాం ఏం చేశారు అకులా ప్రిసిల్లాలు. 26వ వచనము. ప్రిసిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషిదపరచిరి. చూడండి, అపోలోకి ఎక్కడి వరకు తెలుసు?
బాప్తిసమిచ్చు యోహాను బోధ వరకు మాత్రమే తెలుసు. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడని, యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని, ఆయన ఆరోహణం అయ్యాడని, తిరిగి లేచాడని విషయాలన్నీ పాపం అపోలోకి తెలియదు. ఆ విషయాల్ని విషదపరచడం కోసం అకుల ప్రిసిల్లాల్ని అక్కడ దేవుడు నిలబెట్టాడు. వాళ్ళు చక్కగా అపోలో గారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి దాన్నంతా విషదపరిచారు. తర్వాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. చూడండి, అకయాకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడంట అపోలో గారు. అకయ ప్రాంతంలో ఇంతకుముందు ఎవరు పరిచర్య చేశారు? పౌలు గారు పరిచర్య చేశాడు కదా. 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు, తర్వాత ఇంకొంతకాలం ఉన్నాడు. అదే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడంట అపోలో గారు. అక్కడే పరిచర్య చేయాలనుకున్నాడంట అపోలో గారు. ఏమైనా అడ్డు చెప్పారా అకుల ప్రిసిల్లాలు? అక్కడ పౌలు గారు చాలా సంఘాలు కట్టారు, నీతో పనేమీ లేదు, వేరే చోటుకి వెళ్ళు అన్నరా? చాలా మంది అంటారు, హైదరాబాద్లో సంఘం ఎందుకు, కొండల్లో కట్టొచ్చు కదా. అంత ఈజీగా హైదరాబాద్లో సంఘం? రండి, ఒక 6 నెలలు మా సంఘాన్ని అప్పగిస్తాను మీకు అనేవాళ్ళకి. నడిపించి చూపించండి, చూద్దాం మా సల్మాన్ తట్టుకొని చూద్దాం. అంత ఈజీయా? ఈ లైట్లు లేకపోతే రారు. ట్రైబల్స్లో చక్కగా మనం చెప్పింది వింటారు, హైదరాబాద్లో వింటారా? వినరు. చూడండి, ఆ ప్రాంతానికే వెళ్ళాడంట. తర్వాత వచ్చినాం అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. అప్పటి వరకు ఎవరి గురించి బోధించాడు? బాప్తిసమిచ్చు యోహాను బోధలను మాత్రమే బోధించిన వ్యక్తి అకుల ప్రిసిల్లా గారు వాక్యం చెప్పిన వెంటనే థియాలజీలో డాక్టరేట్ చేసేసాడంట. థియాలజీలో ఏం చెప్తున్నాడు? చివరి వచనంలో యేసే క్రీస్తు అని మొత్తం బైబిల్ చదివేశాడంట. వెరీ షార్ట్ టైం. మీకు గుర్తుందా? సిలువ మీద దొంగ ఎంతసేపు ఉన్నాడు యేసుక్రీస్తుతో? గంట ఉన్నాడేమో మహా అయితే. గంటలో బైబిల్ మొత్తం చదివేసి నువ్వు దేవునికి భయపడవా అని తిడుతున్నాడు పక్కన వాడిని. ఆయన దేవుడు అని తెలిసిపోయింది. ఆలోచన చేద్దాం, ఈ విద్యావంతుడు, విద్వాంసుడు, బహుశా ఫాస్టెస్ట్ రీడర్ ఏమో, చాలా ఫాస్ట్గా చదువుతాడేమో, ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువేమో. అలాంటి అపోలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు మార్గాన్ని అక్కడ సువార్త మార్గంగా ప్రకటించే పనిని పూనుకున్నాడు. అలాంటి అనేక మంది విద్వాంసులు, అలాంటి అనేక మంది ఇంటెలిజెంట్ ఫెలోస్ మన మధ్యలోంచి లేవాలి. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నా, ప్రవీణ్ అన్న పేరుతోటి చాలా సంస్మరణ సభలు పెడతా ఉన్నారు. తొడలు కొట్టి ఎవడైతే మీసాలు తిప్పుతాడో దానికి వేలాదిగా వెళ్తున్నారు. ఎవరైతే తొడలు కొడతారో ఆ మీటింగ్స్కి వందలుగా వేలాదిగా వెళ్తున్నారు. నిన్న సాక్షి అపాలజెటిక్స్ వాళ్ళు చక్కటి మీటింగ్ పెట్టి జ్ఞానమును బోధిస్తే 100 మంది కూడా రాలే. ఏం కావాలి మనకి? తొడలు కొట్టేవాడు కావాలా? ప్రవీణ్ అన్న ఎప్పుడన్నా తొడలు కొట్టాడా? ప్రవీణ్ అన్న ఎప్పుడన్నా మీసాలు తిప్పాడా? చూడండి, అలాంటి మీటింగ్స్కి వేలాదిగా వెళ్తున్నారు. క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి క్రైస్తవులకి? నా జనులు జ్ఞానము లేకనే నశించిపోతున్నారని బాధపడిన మాట. జనులకు జ్ఞానము వచ్చునుగాక, వారు జ్ఞానవంతులుగా మారునుగాక. అలాంటి జ్ఞానవంతులైన అపోలోలు అనేక మంది లేచుదురుగాక, అనేక మంది ప్రవీణ్ పగడాలలో లేచుదురుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఫ్రాన్సిస్ వచ్చి ప్రభు బల్లోకి నడిపిస్తారు.